Spirit may lead him to some truth. మరి తనకు ఇంగ్లీష్ అంతగా అర్థం కాదు, తెలుగు అసలే అర్థం కాదు. అయినప్పటికీ కూడా మరి ఆత్మదేవుడు తనకు అర్థం చేయించాలని మరి ఈ సమయంలో తను జాయిన్ అయ్యాడు. Praise God for that. And like last time we did, I request you all, if you remember that, to do it. మరి గత వారంలో మనం చేసిన రీతిగా మరి అందరూ పరిశుద్ధ గ్రంథంలో తీసుకొని మరి మన ప్రేమ లేఖ గురించి మనము చెప్తామని. Next time onwards, Sister Bright or whoever is host, they can complete this, then they can hand over to me so that I can take the class. మరి వచ్చే వారం నుండి ఎవరైతే మరి లీడ్ చేస్తున్నారో వారు ఈ యొక్క బైబిల్ తీసుకుని ఈ యొక్క వాక్యాలు విశ్వాస పలుకులు పలికించిన తర్వాత నాకు హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. All ready? అందరూ సిద్ధంగా ఉన్నారా? The Rajesh in Telugu it's ready, or we can just tell in English? 1 minute, Pastor. How many of you know by heart in Telugu? తెలుగులో ఎంతమంది బై హార్ట్ చేశారండి? ఇంగ్లీష్ లో చేసిన ఫస్ట్ ఇయర్. Praise God. Okay, let's start the Janet. Let's start. Okay, see that? కొంచెం అనబట్టి Krishna in Telugu. Yeah. This is my Bible. ఇది నా బైబిల్. ఇది నా బైబిల్. This is my love letter. ఇది నా ప్రేమ లేఖ. ఇది నా ప్రేమ లేఖ. I will lead my life as this is. నేను నా జీవితాన్ని ఇది చెప్పినట్టుగా కొనసాగిస్తాను. నేను నా జీవితాన్ని ఇది చెప్పినట్లుగా కొనసాగిస్తాను. I will keep my ears, my eyes, my heart, my mind to the word. నేను నా చెవులను, నా కనుదృష్టిని, నా హృదయమును, నా మనసును వాక్యం పైన ఉంచుతాను. నేను నా చెవులను, నా కనుదృష్టిని, నా హృదయమును, నా మనసును వాక్యం పైన ఉంచుతాను. From today I will change each day as the word says. ఈ రోజు మొదలుకొని నా ప్రతి దినము వాక్యం చెప్పినట్టు మార్చుకుంటాను. ఈ రోజు మొదలుకొని నా జీవితాన్ని వాక్యము చెప్పినట్లుగా మార్చుకుంటాను. I will never be same again. నేను మునుకున్న రీతిగా ఇకను ఉండను. నేను మునుకున్న రీతిగా Amen. You can kiss your Bible, you can hug your Bible, your love letter, and you can get to the class. వాక్యాన్ని మీరు బైబిల్ని ముందు పెట్టుకోండి, హక్ చేసుకోండి, అవగలించుకోండి. ఆ తర్వాత మనము క్లాస్లోకి వెళ్తాం. That's a beautiful, beautiful, beautiful gift that God has given to us. మరి చాలా 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 మరి గొప్ప వరమును దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం అండి. Now we come to the class. What was that we shared last Thursday? A lot of testimonies were there, right? గత గురువారం దినాన మనము తీసుకున్నటువంటి క్లాస్ మరి ఎక్కువగా మనము సాక్ష్యాలు విన్నాం, కరెక్టేనా? Yeah. On that, what is the topic or what are the words we shared? ఈ వచనాన్ని మనము
John 14:4 Pastor. Without doubting they did no victory. Praise God, praise God. So basically I showed two characters, one is Thomas, one is Philip, who were doubting the word of God, but there was one Judas who asked, he understood but he asked for information how we can believe that. చూడండి మరి ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా అనుమానించినటువంటి తోమా గురించి మనం చూసాం. ఆ తర్వాత ఫిలిప్ గారి గురించి మనం చూసాం. ప్రశ్నలు వీరిద్దరూ అడిగారండి. మూడో వ్యక్తి యూదా, తను కూడా మరి ఆ ప్రశ్న అడిగారు, కానీ మరి ఎలా నేర్చుకోవాలో ఎలా అని దాని విషయంలో అడిగినట్లుగా మనం చూసుకుంటున్నాం. So very important lesson for us is never ever doubt the word with unbelief. చూడండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనం నేర్చుకోవాలి ఏంటంటే ఎన్నడూ కూడా మరి మనము అనుమానించకూడదు, అవిశ్వాసాన్ని రానివ్వకూడదు. Because whenever a crisis comes, immediately questions come like, what's happening to me? Why it is happening? What will be the outcome? And so questions come. చూడండి, ఎప్పుడైనప్పటికీ సమస్యలు వచ్చినప్పుడు వెంటనే మన మనసు మనం ప్రశ్నిస్తూ ఉంటుందండి, ఏం జరుగుతుంది, అసలు ఏం అవుతుంది నా జీవితంలో, ఎందుకు ఇలా నాకే జరుగుతుంది అనే ప్రశ్నలు మొదలవుతాయండి. We may not realize, but we are basically questioning the integrity of God's word. చూడండి, మనము తెలుసుకోక కేవలము దేవుని యొక్క శక్తి పైన మనం అనుమానపడుతూ ఉంటాం. We are doubting on God's faithfulness towards us. మరి దేవుని యొక్క విశ్వాసం మన పట్ల ఆయనకున్నటువంటి విశ్వాసం పట్ల మనం అనుమానిస్తూ ఉంటాం. We start doubting the word that God has spoken to us. అంతేకాకుండా ప్రభు మన కొరకు ఇచ్చినటువంటి ఈ వాక్యం పైన మనం అనుమానిస్తూ ఉంటాం. This is what Thomas and Philip did. మరి ఇదేనండి తోమా గారు, ఫిలిప్ గారు ఇద్దరు కూడా చేసిన పని ఇదేనండి. For example, I tell if we have a financial issue in our life, ఉదాహరణకు చెప్పాలంటే ఒకవేళ మన జీవితంలో ఆర్థికంగా సమస్యలు ఉన్నప్పుడు never ever say some questions like this. మరి ఎప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు మీరు చెప్పకూడదు. God, can't you see that I am poor? Why this in my life? Where are you? This kind of questions will never come in our life. మరి దేవా, నా యొక్క సమస్యను నువ్వు చూడట్లేదా, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎందుకు నా జీవితంలో నువ్వు మరి కలిగించుకోవట్లేదు అనేటువంటి ప్రశ్నలు మనం ఎన్నడూ కూడా వేయకూడదు. అర్థమవుతుందండి నేను చెప్పాలనుకుంటున్నాను. Yeah, but when we find most of us, meaning when I counsel the people, these are the doubtful questions come, they question on the integrity of God's word. చూడండి, మరి నేను ఎప్పుడైనా ఇతరులకు మరి నేను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు వారి ప్రశ్నలు ఈ రీతిగానే ఉంటాయండి. ఎప్పుడు కూడా వారు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని పైన మరి అనుమానిస్తున్నట్టుగా వారు మాట్లాడుతూ ఉంటారు. But what does 2 Corinthians 8:9 says? 2 కొరింథీ 8:9 ఏం చెప్తుందండి? చదవండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. Amen. Amen. Is it not a word for you and me? చూడండి, మరి ఈ యొక్క వాక్యము నీ కొరకు నా కొరకు కాదా? Though he was rich, he became poor so that we can become rich. చూడండి, ఆయన ధనవంతుడై ఉన్నప్పటికీ కూడా మన కొరకు ఆయన దరిద్రుడుగా మారాడండి. The pity is, religiously they have converted this to spiritual meaning but not physical meaning. చూడండి, మరి బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే వారు దీన్ని ఒక మతపరమైనటువంటి బోధకు దీన్ని ఉపయోగించారు, కానీ మరి ఆత్మానుసారమైనటువంటి అర్థాన్ని ఇచ్చే రీతిగా దీన్ని తీసుకుని రాలేదండి. But if you see 2 Corinthians chapter 8, Paul was talking about finance, he was talking about money issues, then he talked about this. 2 కొరింథీ 8 చూసినట్లయితే ఆయన ఆర్థిక విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత డబ్బు గురించి మాట్లాడిన తర్వాత ఈ శారీరక It was not about spiritual prosperity, it was about physical momentary blessings for us. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇది కేవలం ఆత్మీయానుసారమైనటువంటి ధనం కాదండి, ఇది ఈ లోకంలోనే మనం అనుభవించాల్సినటువంటి ధనముగా చెప్పబడుతుందండి.
Now, actually, we are going through financial issue, and if you are questioning God, why I am poor, why can't you see that? That means you have no faith in His word. చూడండి, ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే మనం ఒకవేళ ఆర్థిక సమస్యలతో మనం ఉన్నప్పుడు ప్రభా ఎందుకు చూడట్లేదు, నాకు ఎందుకు సహాయం చేయట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ప్రశ్నించినట్లయితే అది ఏం సూచిస్తుందంటే మన దేవుడి పైన ఎలాంటి విశ్వాసం లేదు అని చూపిస్తుందండి. Yes, the thing you are going through is true. So how the question should be, God, I know you are faithful, I know your word is true, but I do not know why I am experiencing this. God, teach me, make me understand how I can overcome this. చూడండి, అలాంటి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మనం ఏ రీతిగా మనం దేవుని సన్నిధానంలో అడగాలి అంటే మరి ప్రభును మనం ఈ రీతిగా అడగాలి. ప్రభా, మరి నాకైతే తెలుసు మీరు నా విషయంలో విశ్వాసంతో ఉన్నారు, మరి ఇవన్నీ కూడా నా జీవితంలో రాకూడదు, అయినప్పటికీ కూడా ఎందుకు నేను ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాను, మరి దీన్ని అర్థం చేసుకోవడానికి నాకు శక్తిని ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి అని మనం అడగాలి. This is what James 1:5 says. If you ask for wisdom to God, God answers. We don't ask for wisdom the right way, so we don't hear from God. చూడండి, అందుకనే యాకోబు భక్తుడు మరి యాకోబు రాసిన పత్రిక 1:5 తెలియజేస్తుంది, మీకు ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉండే కదా నన్ను అడగండి అని సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మనం ప్రశ్నించే రీతిగా మనం ప్రశ్నించకుండా ఇలా అడగడం చాలా మేలుకరమైనది. So a lesson to us is, whatever is the crisis in our life, never question the integrity of the word. చూడండి, ఈ దినాన మనందరికీ కూడా మరి తెలియజేసినటువంటి విషయం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలాంటి పరిస్థితులు, ఏ రకములైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా మనము ఇలాంటి ప్రశ్నలు వేయకూడదండి. First lesson from John 1:4 onwards. Okay, this is the first lesson. దాంట్లో యోహాను సువార్త 4:4 నుండి మొట్టమొదటి పాఠం మనం నేర్చుకుంటున్నాం. Now, next is, when the negative thoughts just start talking to your ear, what you do? రెండో విషయాన్ని చూసినట్లయితే మరి వ్యతిరేకపు మాటలు ఒకవేళ మనకు మన పట్ల మాట్లాడుతున్నట్లయితే ఆ సమయంలో మనం ఏం చేయాలి? We understood that we should not question the fundamental truths. మనం అర్థం చేసుకోవాలి, ఈ నైతిక విలువలను మనం ఎన్నడూ కూడా సత్యాలను మనము ప్రశ్నించకూడదు. I'll give one more example. నేను ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. You have experienced healing, మరి మీరు స్వస్థతను మీరు అనుభవించారు. not normal but supernatural healing. మరి అది సాధారణమైనది కాదు కానీ అది అసాధారణమైనటువంటి స్వస్థతను మీరు అనుభవించారు. You are sharing about healing of God to other people. అంతేకాకుండా స్వస్థతను గురించినటువంటి బోధనలు మీరు ఇతరులకు కూడా పంచుకుంటూ ఉంటున్నారు. Not only sharing, you pray for others and they also got healed. కేవలం బోధించడమే కాదు కానీ మరి ఇతరుల కొరకు మీరు ప్రార్థిస్తున్నప్పుడు వారు కూడా స్వస్థతను పొందుతున్నారు. Now suddenly some new infection or disease or fever comes into you, sickness comes into you. మరి ఒకవేళ మరి హఠాత్తుగా ఏదైనటువంటి రోగం కానీ ఏదైనా మరి బలహీనత ఒకవేళ నీలోకి వచ్చినట్లయితే, because you were doing all this because you had faith, you will quote the Bible goes to you, you will pray for yourself. మరి ఇవన్నీ కూడా నువ్వు బోధిస్తున్నావు, ఇతరులు ప్రార్థిస్తున్నావు కాబట్టి నీవు అది కూడా నీ వైపుకు నీ గురించి ఆలోచించి నీ విషయంలో కూడా నువ్వు ప్రార్థించడం జరుగుతుంది. But when you are praying, if you don't get healed maybe for 1 day, 1 week, 1 month, then what will be your reaction? అయితే అలాగే వాక్యాన్ని తీసుకుని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఒకవేళ ఒక వారము ఒక నెల ప్రార్థిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి జవాబు రాకపోతే, స్వస్థత నీకు దొరకకపోతే అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా నీవు విషయంలో ఆలోచిస్తావు? అచ్చా ఎందుకు ఇంకా రెస్పాండ్ రావట్లేదు డిస్కరేజ్ అయిపోతా ఉంటాను. Correct. Thank you, sister, for answering right. This is what will happen to us. సరైనటువంటి జవాబు ఇచ్చారు. ఇదే జరుగుతుందండి మన జీవితంలో కూడా. We start doubting whether this Bible is really true. మనము మన యొక్క వాక్యం సత్యమైన అన్న అనుమానము మన జీవితంలో కలుగుతుందండి. Or we may doubt, is it really that God will heal everyone who asks? అంతేకాకుండా ఇంకొక అనుమానం వస్తుంది, ఎవరు అడిగినప్పటికీ కూడా వారందరికీ ఇలాగే స్వస్థత కలుగుతుందా?
Or is there something that I have to clean myself before God will heal me? లేకపోతే మరి దేవుడు స్వస్థపరచబోయే ముందు ఏదైనా నన్ను నేను పరిశుద్ధపరచుకోగలనా? So basically what's happening? ఏం జరుగుతుందండి? We are basically coming to the place where we start doubting the word. అప్పుడు ఏం జరుగుతుందండి? మామూలుగా ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు వెంటనే అనుమానంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. See, basically I'm talking carnal and spiritual, okay? ఇంకో విధానంలో చెప్పాలి అంటే మరి శారీరకంగాను మరి ఆత్మీయంగాను నేను మాట్లాడుతూ ఉంటున్నాను. Okay, basically if we do that, we are heading towards what Paul tells to Timothy in 1 Timothy 1:19. If our faith is shaky like this, we are in a shipwreck. మరి మొదటి తిమోతి 1:19లో చూసినట్లయితే చదవండి ఒకసారి. అతి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. Amen. Are you understand what Paul is telling to Timothy? If you are not doing one commitment, what is that? Romans 3:4. Let God be true and all word be a liar. That means maybe your experience, maybe someone's word, or maybe anything is a lie, but God's word is true. That commitment should be in us. చూడండి, పౌలు గారు చెప్తున్నట్లుగా మరి రోమా 3:4లో కూడా చూడొచ్చండి. మనం ఈ లోకంలో ఇతరులు ఏది చెప్పినప్పటికీ కూడా మన దేవుడే సత్యమైనటువంటి వాడు, వాక్యం సత్యమని మనం విశ్వసించాలండి. ప్రతి పరిస్థితుల్లోనూ కూడా దేవుడే సత్యమైన వాడని మనం గుర్తించాలి. Unless we don't tell that this is superior to your experience, you will come to the place where you will give up your faith. చూడండి, ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా ఈ వాక్యమే మనకు ఉన్నతంగా ఆధారంగా మనం తీసుకోకపోతే మనం ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో పడిపోవాల్సిన అవకాశం కలుగుతుందండి. Or in other words, the word is superior to your five senses. ఇంకో మాట చెప్పాలంటే మన యొక్క జ్ఞానేంద్రియముల కంటే కూడా ఉన్నతంగా ఈ యొక్క వాక్యమే మనకు ఉన్నతంగా ఉండాలండి. This is very easy to say, ఇది చాలా చెప్పడానికి చాలా సులువుగా ఉంటుందండి, but not easy to practice. కానీ మనం ఆచరణలో పెట్టడం అనేది చాలా కష్టమైనది. It's a lifelong process. ఇది జీవితాంతం జరుగుతున్నటువంటి ప్రాసెస్. That's the maturity of a Christian life. అదేనండి యొక్క క్రైస్తవ జీవితంలో యొక్క పరిపూర్ణత చెందేటటువంటి విషయం. If you remember from verse 1, 2 and 3, I gave examples of firstly David, then the prophet Elijah, then about Shadrach, Meshach and Abednego, then Elijah. Everything I showed was Paul himself, showing that they made the word superior to their experience, their problem, so they experienced the answer. చూడండి, మరి యోహాను సువార్త 14 మేము ప్రారంభించినప్పుడు మీ అందరికీ ఉదాహరణ చెప్పానండి. మోషే గారి గురించి, దావీదు గారి గురించి, ఆ తర్వాత మరి పౌలు గారు, ఎలీషా గురించి, పౌలు గారి గురించి, వీరందరి గురించి ఒక ఉదాహరణ తీసుకుని మీకు చెప్పానండి. All what they did was they made the word is the truth other than what they experienced. వీరందరూ కూడా వారి జీవితంలో చేసినటువంటి విషయం ఏంటి అంటే వారి యొక్క పరిస్థితులలో ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారు ఉన్నతంగా మరి పట్టుకొని వారి వాక్యం పైన ఆధారపడ్డారండి. So what? We should be having commitment to the word. అంటే దీని వల్ల నేర్చుకునేది ఏంటంటే మనము వాక్యం పట్ల మన కమిట్మెంట్ తీసుకొని ఉండాలండి. వాక్యం పట్ల ఖచ్చితమైన నిర్ణయాన్ని కలిగి ఉండాలి. This is what Paul is telling 2 Corinthians 10:5. Whatever your imaginations, your opinions will be, that should come under the cross. ఇదే మాటలో పౌలు గారు చెప్తున్నారండి. 2 కొరింథీ 10:5 చూసినట్లయితే మరి ప్రతి ఒక్క వితర్కములను, ప్రతి ఆలోచనను మనం చెరపట్టి క్రీస్తుకు మనం లోపరచాలండి. Can someone read that? By the time we're all frank. 2 కొరింథీ 10:5. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం.
casting down imaginations, every thought that exalts against the knowledge of God. చూడండి మరి ప్రతి వితర్కములను దేవుని గురించిన జ్ఞానం అటగించు, ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టుగా స్థిరపట్టాలి. And bring captive every thought to the obedience of Christ. మరి క్రీస్తులకు విధేయత చూపించుటకు ప్రతి ఒక్క ఆలోచనను మనం చెరపట్టాలండి. So this is the work we need to do, is any thoughts. Now we didn't experience healing for maybe 1 month, 2 months, but no, I trust the word, it will never fail, I stand in faith. చూడండి, ఒకవేళ ఆ యొక్క బలహీనత కానీ ఆ రోగం కానీ నెల 2 నెలలు వెళ్ళిపోకపోయినప్పటికీ స్వస్థత కలగనప్పటికీ కూడా మనము లేదు, నేను విశ్వసిస్తాను, నా దేవుని మీద నాకు విశ్వాసం ఉంది అని చెప్పగలగాలండి. I thank God for my brother Francis. It's months together. He's hearing other people's teachings and all, but he's telling, no, I will stand in faith. Though he's not strong, but he's trying to stand in faith. మరి ఫ్రాన్సిస్ బ్రదర్ బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను. ఎందుకంటే అనేకమైనటువంటి బోధనలు బయట ఆయన వింటూ ఉన్నాడండి. అయినప్పటికీ కూడా లేదు, నేను దేవుని ద్వారా స్వస్థత పొందుకుంటాను అన్నటువంటి ఆ యొక్క దృక్పథంతో ఆయన విశ్వాసంలో నిలబడుతూ ఉన్నాడండి. The truth is, God, there may be a late, but he will never fail us. He will deliver. చూడండి, ఆలస్యం ఉండవచ్చండి, అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆలస్యంలో జవాబు ఖచ్చితంగా ఉంటుందండి. దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టేవాడు కాదు. God knows the perfect timing and God will manifest that. Stand in faith. God will heal and make you a testimony in Thrissur. దేవునికి తెలుసండి ఏ సమయంలో ఈ అద్భుతం ఎలా జరగాలో. ఒక అసాధారణంగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మరి త్రిశూల్లో దేవుడు మరి మిమ్మల్ని ఉన్నతంగా మరి దేవుడు నిలబెడతాడు. Now the third point. మూడో పాయింట్ కి వద్దామండి. Have you seen that what we call it mighty clay? Okay, I'll put like this. Mighty clay. A wet sand in which if you go, we'll be going downtown, we cannot escape. Iska kaadu. దాని లోపలికి వెళ్ళిపోతుంటారు సార్, బయటకు రావడం కష్టం. ఊబి అంటారు సార్. Okay. Now if you are in the mighty clay, ఒకవేళ ఆ రీతిగా ఊపిలో దిగినట్లయితే what you try to do is you will not try to remove the water from there or the sand from there, you can escape, but you will just try to come out of it, you can escape. చూడండి, మనం ఆ రీతిగా ఊపిలో ఉన్నట్లయితే మనం ఆ నీళ్ళని కానీ ఆ ఇసుకను కానీ తీయడానికి ప్రయత్నించడం కానీ ఏది మనం దాని నుండి బయటకు రావాలని ప్రయత్నిస్తాం. Correct? Now we'll come to during the time of crisis what we should do. అదే రీతిగా మన యొక్క పరిస్థితి మరి వ్యతిరేక పరిస్థితులు మనకు సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? Generally seeing the people, there are two groups of people. Okay? మరి మా సాధారణంగా చూసుకున్నట్లయితే రెండు గుంపులు వారు ఉంటారండి ప్రజలు. One group of person who don't practically apply the word in their life. మొదటి గుంపు వారిని చూసినట్లయితే మరి వారు ప్రాక్టికల్ గా దేవుని వాక్యాన్ని వారి జీవితంలో తీసుకోరండి. The second group of people are they think they're too clever that they think that when the crisis comes, based on the crisis, they will take the word in faith in that area so that they can overcome. మరి రెండో గుంపు వారు ఎలా ఉంటారంటే వారు ఇంకా మరి ఎక్కువ తెలివిగలి ఉండి వారు ఎలాంటి తెలివిగలి ఉంటారు అంటే మరి ఆ సమస్య వచ్చినప్పుడు అనగా ఆ పరిస్థితి ఎదురైనప్పుడు ఆ సమయంలో దానికి ఏ వాక్యం కావాలో ఆ వాక్యం తీసుకొని దాన్ని బయటపడాలని ఆలోచిస్తారు. Most of us are in the second group. ఎక్కువ మనం అందరం కూడా ఎక్కువ రెండో గుంపులోనే ఉంటాం. I do not know about you, but I was in that. మరి మీ గురించి నాకు తెలియదు కానీ నేను మాత్రం అలాగే రెండో గుంపులో ఆ రీతిగా ఉండేవాడిని. I could understand what I'm trying to tell you. అర్థమవుతుందండి? Okay, and so then we think, okay, now this crisis has come, so I will use this word so that I can overcome. మనం ఏమనుకుంటామంటే ఓకే ఈ సమస్య వచ్చింది కదా, మరి ఈ యొక్క సమస్యకు నేను ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాను, అప్పుడు నేను దాని నుండి బయట పడగలుగుతాను అని ఆలోచిస్తాను. But the truth is, both this group of people are heading towards trouble, not answer.
కానీ మరి విషయం చెప్పాలి అంటే ఇద్దరు కూడా మరి వీరు సమస్య వైపు వెళ్తున్నారండి. మరి వీరి యొక్క మరి జవాబు వైపు కాదు, సమస్యకే వెళ్ళిపోతూ ఉంటున్నారు. Because when a crisis comes, Satan is cunning that he will not bring one, but he will add with that many things to that. చూడండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కేవలం ఒక విషయమే కాదండి, సాతానుడు చాలా కుయుక్తిపరుడు, ఆ వాటితో పాటు అనేకమైన జతపరుస్తూ ఉంటాడు. And it will be difficult for both this group of people to build their faith on any issue because there will be multiple issues coming up. చూడండి, ఇలాంటి ఈ యొక్క ఇద్దరు గుంపుల వారి, రెండు గుంపుల వారికి కూడా చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే ఒక్క దానిపైన వీరు విశ్వాసంలో బలపడలేదు, ఎందుకంటే వీరు అనేకమైన వాటితో నింపబడి ఉంటున్నారు కాబట్టి. So you come to the place where forget I will not build my faith, but firstly I have to survive. Then only I can look into how I can build my faith. మరి మనం అనుకుంటాం ఇక ఇవన్నీ కూడా మరి పక్కన పెట్టేసి ఏ రీతిగా మరి నేను ఆ యొక్క విశ్వాసంలో ఏ రీతిగా నిలబడాలి, ఏ రీతిగా ముందుకు సాగాలి అని మనం ఆలోచిస్తాం. Thank God for the body of Christ. మరి క్రీస్తు యొక్క శరీరమును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. There are elders who encourage, support and build the person's faith so that he can come out of the crisis. మరి ఎంతో మంది మరి పెద్దలు ఉంటారండి, మరి వారి యొక్క విశ్వాసమును బలపరిచి మరి వారు ఉన్నటువంటి సమస్యలను వారి బయటకు తీసుకురాగలిగినటువంటి వ్యక్తులు ఉంటారండి. Now imagine both the people have come out of the crisis. మరి ఊహించండి, ఇప్పుడు ఈ రెండు గుంపుల వారు కూడా మరి వారు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల నుండి బయటకు వచ్చారు. Now firstly if you see what happened was, మొట్టమొదటిగా చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే, the elder who came, what he did is he shared the word in such a way that he showed us that the word is superior to your problem. చూడండి, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ఆ యొక్క మరి పెద్దలు వచ్చి మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మరి వారు పంచుకున్నప్పుడు ఆ యొక్క వాక్యం యొక్క శక్తిని గ్రహించగలుగుతా. When they started sharing the truth, immediately for you, your crisis started becoming small and God's word became big. ఎప్పుడైతే వారు వచ్చి ఆ యొక్క మరి వారు క్రీస్తు యొక్క సత్యాన్ని పంచుకుంటూ ఉంటారో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ విశ్వాసం ద్వారా ఆ యొక్క సమస్య చిన్నదైపోతుంది, ఆ యొక్క దేవుని పట్ల విశ్వాసం పెరుగుతూ ఉంటుందండి. Basically what they were doing is they were trying to build faith in you, to have faith in the word. When your faith came, the answer we got. మరి సాధారణంగా మనం చూసినట్లయితే వారు చేస్తుంది ఏం చేయాలంటే మరి వాళ్ళు చెప్తున్నటువంటి మాటల ద్వారా మీకు విశ్వాసంలో బలపరచాలని వారు ఆశిస్తూ ఉంటారు. వారు చెప్పడం ద్వారా విశ్వాసంలో బలపడతాము, ఆ సమస్య కిందికి అవుతుందండి. Now very important is after you came out of the crisis, మరి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యొక్క సమస్య నుండి మీరు బయటపడినప్పుడు if you don't re-establish yourself in the word, మరలా మనము వాక్యంలో మనము స్థిరపరచబడకపోతే, before another crisis come into your life, if you don't make ourselves strong in the word, we are back to the square one. ఒకవేళ మరి ఇంకొక సమస్య వచ్చేలోపు దేవుని వాక్యంలో మనం బలపడకపోతే మనము మరలా వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. And the pity is 95% of Christians are that. మరి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 95% క్రైస్తవులు ఈ రీతిగానే ఉన్నారండి. So what's the problem? Can anyone tell? సమస్య ఏంటో ఎవరైనా చెప్పగలుగుతారా? Did you understand? You want me to repeat again? Yes, Pastor. Yeah. It's very simple principle of Bible. ఇది చాలా మరి మనకు సులువుగా తెలుసుకున్నటువంటి విషయం మళ్ళీ కేవలము దేవుని వాక్యం బైబిలే. When you have breath, when you are fine, when you are conscious, build your faith in the word. ఎప్పుడైతే మనకు ఆలోచన జ్ఞానం ఉంటుందో, ఇలా మనం ఎప్పుడైతే దేవుని వాక్యం మీద ఆధారపడుతున్నామో ఆ సమయంలోనే మళ్ళీ ఒక వాక్యం ద్వారా మనం కట్టబడాలండి. Don't wait till the crisis comes to build your faith. Before that, build your faith.
చూడండి, మరి సమస్య వచ్చేంత వరకు కూడా మనం వేచి చూడకూడదండి. ఈ లోపే మనము విశ్వాసంలో బలపడాలి. If we don't build your faith and when the crisis comes you try to build, it will be very difficult. మరి ముందుగానే మనం దేవుని యొక్క వాక్యంలో కట్టబడకుండా విశ్వాసంలో బలపడకుండా ఉన్నట్లయితే ఏదైనా సమస్య వచ్చిందంటే అప్పుడు మనము ఇబ్బంది పడతాం. That's why I gave the example of two group of people. One person who does not, okay, he said yes I'm going to the church. That's it, he does not have faith. మొట్టమొదటి ఇద్దరు విషయాలు చెప్పారంటే, మొట్టమొదటి గుంపు వారు మరి వారు కేవలం మందిరానికి వెళ్తున్నారు, అతను విశ్వాసం లేదు. Other person who thinks is too clever, based on the issue he can build faith, both will fall down. ఇంకొక వ్యక్తి, ఇంకొక గుంపు వారు ఎలా ఆలోచిస్తారంటే, సమస్య వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఆ సమయంలో దేవుని వాక్యం చదివితే సరిపోతుంది అనుకునేవారు. ఈ ఇద్దరు కూడా, ఈ రెండు గ్రూపుల వారు కూడా సమస్యలో ఉంటారు. But both had to follow the third person. Who was that? The elder who had built his faith in all the issues. He was mature enough so he could answer to the problem. మరి మూడో వ్యక్తి ఎలా ఉన్నారంటే, ఆ యొక్క పెద్ద దేవుని వాక్యాన్ని బోధించేటువంటి పెద్దలు, మరి ఎప్పుడైతే వారు ఆ వాక్యాన్ని బోధించి వారి విశ్వాసంలో బలపరిచేటటువంటి వారండి. So what? Not only know the word, don't question the fundamental truths. మొట్టమొదటి చూసినట్లయితే ఈ నైతిక సత్యములను మనం ఎప్పుడు కూడా ప్రశ్నించకూడదు. Have commitment to that. ఎప్పుడు కూడా వాటికి మనము నిర్దిష్టపరచుకొని ఉండాలి. Grow in that. ఎప్పుడు కూడా సత్యంలో మనం ఎదుగుతుండే వారంగా ఉండాలి. Receive now. అర్థమైందండి? Yes, Pastor. Praise God. Praise God. Okay. Now there's a big problem in that. దీనిలో పెద్ద సమస్య ఉన్నది. We can see physically things, but spiritually we cannot see. Now how we can grow in the spiritual thing? ఇక్కడ పెద్ద సమస్య ఉన్నది. మనము మరి విషయాలన్నీ కూడా మనము శారీరకంగా చూడగలుగుతున్నాం, కానీ ఆత్మానుసారంగా చూడలేకపోతున్నాం. అయితే ఎలాగ మనము ఎదగలుగుతాం? Or in other words, how we can soften your heart or heart to the spiritual truth? మరి ఆత్మీయ సత్యం వైపు ఏ రీతిగా మన యొక్క హృదయాన్ని మనం ఎత్తపరచుకోవాలి? Or how we can make the word more real than what physically we can see? మరి శారీరకంగా చూసే వాటిపైన కాకుండా మరి దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మానుసారంగా నమ్మడానికి ఏ రీతిగా మనం ప్రయత్నించాలి? Did you people think of this question anytime? ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్న ఆలోచించారా? Or I'm giving a new light to you. ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్న ఆలోచించారా, లేకపోతే ఒక నూతనమైనటువంటి ఆలోచన నేను మీకు ఇస్తున్నానా? Now, if you have not understood the question, you can ask. I'll repeat again, but it's very important. That's why I'm going slow, very slow, so that we can understand. చూడండి, మీకు ప్రశ్న అర్థం కాకపోతే మరలా అడగండి. అందుకనే నేను మరి నిదానంగా మీకు అర్థం అయ్యేటట్టుగానే నేను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాను. What I am sharing to you, I would have read 15-20 times from Andrew's book, but I didn't understand. But as I started reading again and again, then I understood what he really meant for us to understand. చూడండి, మరి 15-20 సార్లు కూడా నేను ఆండ్రూ బాబు గారి యొక్క ఆ పుస్తకాలను చదువుతూ ఉంటున్నాను, కానీ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అయినా మరలా నేను ఇప్పుడు చదువుతున్నప్పుడు అసలు నిజంగా ఆయన చెప్పాలనుకుంది ఏంటి అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుందండి. Because we just think, because we are going to church, we are Christians, and yes, God is there, which in the end I'll show you what big liar we are. చూడండి, మనం అనుకుంటాము, ఇదిగో నేను చర్చికి వెళ్తున్నాను కదా, నేను మందిరానికి వెళ్తున్నాను అని అలా ఆలోచిస్తూ ఉంటామండి. కానీ చివరికి నేను చెప్తాను, ఎంత అబద్ధంలో మనం జీవిస్తుంటున్నామో చివరిలో నేను మీకు చూపిస్తాను. Unless we don't sense it, make our heart soften to the truth, the crisis will trouble our heart. ఇక మరి సమస్య వైపును సత్యం వరకు ఎప్పుడైతే మన హృదయాన్ని మనం ఎత్తన చేసుకోమో మరి అప్పటి వరకు కూడా ఆ సమస్య మనల్ని ఎదుర్కొంటూనే ఉంటుందండి. As I told the third person, that is the spiritual leader or the elder of the church, whatever crisis was there, he was not worried, because in his heart he was sure that the word has an answer for all the issues.
మరి మూడో వ్యక్తిని మీరు చెప్పాను కదండి, అతను ఒక సంఘ పెద్ద కావచ్చు, లేకపోతే వాక్యాన్ని బోధించేటటువంటి సేవకు కావచ్చు. అతని యొక్క మనసులో ఏముంటుందనంటే, ఎలాంటి పరిస్థితి, ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ కూడా దేవుని వాక్యం ద్వారా దీన్ని ఎదుర్కోవచ్చు అన్న ఆలోచనలో, విశ్వాసంలో వారు ఉంటారండి. But other two group or they are the believers in the church who tell they are believers but they don't have faith, so they are falling down. ఆ మొదటి రెండు గుంపుల వారిని మనం చూసినట్లయితే వారు అంటారు మేము సంఘంలో విశ్వాసులమే అంటూ ఉంటారు, కానీ వారు విశ్వాసంలో వారు ఎదగరు కాబట్టి వారు ప్రతి పరిస్థితిలో కూడా సమస్యలలో పడిపోతూ ఉంటారు. Now this two group of people got an answer. Now how they can grow is they have to see this elder, and what he did is he softened his heart for the truth, not the issues. ఈ రెండు గుంపుల వారు కూడా చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ యొక్క మూడో వ్యక్తి పైన అనగా ఈ సంఘ ఆ పెద్దల వైపు, ఆ విశ్వాసంలో ఉన్నటువంటి సేవకుల వైపు చూడాలండి. చూసి వారి హృదయాన్ని, ఏ వ్యక్తి అయితే తన హృదయాన్ని ప్రభుకు తను సమర్పించుకున్నాడో, సున్నితపరుచుకున్నాడో వాటిని చూసి వారు అంగీకరించాలి. Because this elder understood one truth. అంటే ఈ యొక్క పెద్దకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఒక సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. Can someone read Hebrews 11:3? హెబ్రీ 11:3 ఎవరైనా ఒక చదివి సాయం చేయండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. Thank God for Telugu. మరి తెలుగు కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. Because the verse is given so simple that I need not explain more. చాలా సులభంగా ఇక్కడ రాయబడిందండి, మనము వివరించాల్సిన అవసరమే లేదు. Everything that's created is created from God's word. చూడండి, ప్రతిది కూడా నిర్మించబడింది ఏదైనా అది సమస్తము కూడా దేవుని చేతనే నిర్మించబడింది. Or in other words, God took the spiritual substance to create the physical substance what you and I can see. మరి దేవుడు ఈ యొక్క ఆత్మీయమైనటువంటి విషయాల నుండి శారీరకమైనటువంటి విషయాలను పదార్థంలో ఆయన చేశాడు, ఏదైతే మనం చూడగలుగుతుంటున్నాం. Now whatever we see on earth including ourselves is created by God by a spiritual substance. మరి ఈ లోకంలో మనం ఏదైతే మనం చూస్తున్నాం, ఏదైతే సృష్టించబడిందో, ఈవెన్ మన విషయంలో కూడా ఆలోచించినట్లయితే ఇదంతా కూడా దేవుడు ఒక ఆత్మానుసారంగా అద్భుతంగా ఆయన నిర్మించినట్టుగా మనం చూడవచ్చు. Suppose this is earth and this is a spiritual. ఉదాహరణకు చెప్పాలంటే ఇది కింద ఉన్నటువంటి భూమి, పైన ఉన్నటువంటి మరి ఆత్మీయంగా చూడవచ్చు. The spiritual world is somewhere there which we cannot see, we cannot contact. మరి ఆ యొక్క ఆత్మలోకంలో చూసినట్లయితే అది ఒక వ్యత్యాసమైంది, అక్కడ మనం వెళ్ళము, ఎవరితో మనం మాట్లాడలేము. And we find it very difficult to acknowledge because we cannot see that. మనము అది నమ్మడం కూడా చాలా కష్టమవుతుంది, ఎందుకంటే మనం దాన్ని చూడలేదు కాబట్టి. But praise God for us. కానీ మనం మనను బట్టి దేవునికి మనం స్తోత్రాలు చెప్పాలి. That spiritual substance is nothing but this. ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ప్రదేశం అది ఏదో కాదు, కానీ అది బైబిల్ ఏనండి. The representation of spiritual substance is the book in your hand. చూడండి, ఈ యొక్క ఆత్మీయ సత్యం ఏంటో కాదు, కానీ మన చేతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ ఏనండి. What is already available in the spiritual realm is available in your hand. ఆ యొక్క ఆత్మలోకంలో ఉన్నాయి అంతా కూడా ఇప్పుడు మన శారీరకంగా ఈ యొక్క మన చేతుల్లోకి వచ్చిందండి ఈ యొక్క బైబిల్. If you understand the spiritual realm in your mind and you believe and you start operating in faith, that will manifest it physically. చూడండి, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి మర్మంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మీయ సత్యాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అది మన శరీరంలోకి ప్రవేశించి మనము శారీరకంగా కూడా మరి లోకానుసారంగా కూడా మనం అనుభవించగలుగుతాము. I'll give an example again. ఉదాహరణ ఇస్తాను. How many of us believe in confession? ఎంతమంది ఈ యొక్క ఒప్పుకోలు విషయంలో నమ్ముతారు? కన్ఫెషన్ విషయంలో కన్ఫెషన్ చేయాలని ఎంతమంది నమ్ముతారు? ఒప్పుకోలు. అందరూ సైలెంట్ గా ఉన్నారు ఈరోజు. క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేయండి పాస్టర్ గారు. Okay.
Do you believe that when you confess, you're releasing something? మీరు ఏదైనా మీ నోటి నుండి ఒప్పుకున్నప్పుడు మీరు ఏదో ఒకటి విడుదల చేస్తున్నారు, మీరు ఏదైతే ఒప్పుకుంటున్నారో అది విడుదల అవుతుంది అని మీరు నమ్ముతున్నారా? Yes, Pastor. For example, Bible says 1 Peter 2:24, which I'll be telling later, but because you asked, I'm telling. You confess that word, then you believe that it will manifest. మనము ఉంది కదండి, అది కన్ఫ్యూజ్ చేసినప్పుడు అది మనం జరుగుతుందని మనం నమ్ముతున్నామా? Yes, Pastor. Yes. Now I'll make you understand what is happening actually. Then you'll understand what the true confession is. ఇప్పుడు మీకు నేను అర్థం చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది నిజమైనటువంటి ఒప్పుకోలు ఏంటో. If you do not know the truth that you have the authority, that when you confess, the spiritual reality is becoming the physical reality. మరి ఎప్పుడైతే మీరు కన్ఫెస్ చేస్తారో, ఎప్పుడైతే వాక్యాన్ని మీరు ఒప్పుకుంటారో, పలుకుతారో, అప్పుడు మీరు ఏం అర్థం చేసుకుంటారంటే ఇక బైబిల్ ఉన్నటువంటి ఆత్మీయమైనది మనకు మరి శారీరకంగా అది మనకు రియల్ గా కనబడుతుంది. But when we confess, is basically something that is already present in the spiritual realm. You are speaking and you are releasing it to the physical realm. ఏదైతే మనం పలుకుతున్నామో అది ఆల్రెడీ ఆత్మీయతలో ఉంది, ఆత్మానుసారంగా ఉంది, అది మనకు మన ఫిజికల్ గా మనము అనుభవించగలుగుతాం శారీరకంగా. If we do not know this truth, but because someone has told, keep confess like a parrot, if you confess, your lips may become dry, but you will not get an answer. ఒకవేళ ఈ సత్యం మనం తెలుసుకోకుండా, ఒకవేళ ఏదో చిలక పలుకులు పలికినట్టుగా, లేకపోతే అలాగే మన బట్టి పలకడం ద్వారా మన పెదవులు ఎండిపోవాల్సిందే, కానీ మనకి ఎలాంటి సత్యం కూడా దొరకదు, ఎలాంటి జవాబు రాదు. అర్థమవుతుందండి? Yes, Pastor. You are not creating anything when you are speaking. మీరు పలుకుతున్నప్పుడు ఏది కూడా అక్కడ రూపించబడట్లేదు. Or you are not making God do something because you are speaking. లేకపోతే మీరు పలుకుతున్నారు కదా, దేవుడు ఏదో ఒకటి చెయ్యాలి అని మీరు పలకలేదు. Now I give the example of 1 Peter 2:24, okay? ఇప్పుడు 1 పేతురు 2:24 గురించి మీకు ఉదాహరణ ఇస్తాను. We all know by stripes you are healed, that's the verses. మరి అక్కడ మాట ఉంది, మనం అందరం కూడా గాయాలు స్వస్థత పొందుకున్నాం అనే మాట మనం చూస్తాం. If you do not understand Hebrews 11:3, what Paul is trying to tell, మరి హెబ్రీ 11:3లో మరి పౌలు గారు ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకోకపోతే, because again when I counsel people I found this problem. మరి ఎప్పుడైనా ప్రజల్ని కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు ఇలాంటి సమస్య ఎదురవుతుందండి. I have confessed so many times, maybe 1000, 2000, 10,000 times confessed, but why God has not healed me? కొంతమంది అంటుంటారు, మరి ఎన్నో సార్లు 1000 సార్లు 2000 సార్లు ఎన్నో సార్లు నేను ఈ యొక్క మాటలు పలుకుతూ ఉంటున్నాను, కన్ఫెస్ చేస్తున్నాను, అయినప్పటికీ కూడా ఎందుకు నాకు స్వస్థత దొరకలేదు. In this argument actually what it means in spiritual altar, ఈ యొక్క ఆర్గ్యుమెంట్ లో చూసినట్లయితే అసలు ఆత్మీయంగా దీని అర్థం ఏంటో చెప్తారు. it's like, okay, I have confessed, so now God, it's your duty to manufacture healing and you send to me. మరి మనం ఎలా అంటున్నామంటే, మరి నేను ఈ రీతిగా ఒప్పుకుంటున్నాను, నేను పలుకుతూ ఉంటున్నాను, కాబట్టి ఇప్పుడు మీరు నేను పలికినది మీరు చేసి అవి నాకు అనుగ్రహించాలి అని మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. Or God, if you have a log book, you have seen I have confessed 1000 times, so it's my right, now you have to give to me. లేకపోతే ఇంకో విధంగా చెప్పినట్టు ఉంటుంది ఏంటంటే, మీ దగ్గర ఒక పుస్తకం ఉంటే దేవుని దగ్గర నేను పలికినవన్నీ కూడా నేను 1000 సార్లు పలికాను కాబట్టి ఖచ్చితంగా మీరు నాకు అది ఇవ్వాలి అన్నట్టుగా చెప్పినట్టుగా ఉంటుంది. That is not the way confession works. ఇది మరి ఒప్పుకోలు అనేది ఇలా మరి పలకడం అనేది ఇలా వర్కౌట్ అవ్వదండి. The truth is 2000 years back already Jesus died on the cross for us and he has provided healing for us. చూడండి, సత్యం ఏంటి అని అంటే 2000 సంవత్సరాల క్రితమే ఆ యొక్క సిలువలో ప్రభు మన కొరకు ఆ యొక్క ప్రతి రోగాన్ని ఆయన భరించాడు మన కొరకు. The reality of the spiritual truth or the fact is God is seeing all his children who believe in Christ are healed and perfect in his eyes. సత్యం ఏంటి అని అంటే, మనం నమ్మాల్సింది ఏంటి అని అంటే, ఆ 2000 సంవత్సరాల క్రితమే ఆయన తన బిడ్డల కొరకు ఆ స్వస్థతను ఆయన ఏర్పాటు చేశాడండి.
It's already done deal. We all are healed in the eyes of God. ఈ యొక్క స్వస్థత ప్రణాళిక అనేది స్వస్థత అనేది ఆల్రెడీ మనం చేసి ముగించబడ్డదండి. కేవలం మనం నమ్మడమే వాటి విషయంలో. This is a settled factor in the spiritual realm. ఆత్మలోకంలో చూసినట్లయితే ఆత్మీయతలో ఇది ఆల్రెడీ చేసి ముగించబడి ఉందండి. But we are in the physical world which we are facing the crisis of the health issue. మనం ఈ లోక సంబంధమైనటువంటి మరి ఇక లోకంలో మనం ఉంటున్నాము కాబట్టి శరీరానుసారంగా మరి మనం ఈ విషయంలో మనం ఆలోచించాలి. Now when you're in a crisis, you know that it's no good this healing be just in the spiritual realm, but it should come to my body. So you're using your authority, you're confessing that the spiritual truth becomes a physical truth. మరి ఇప్పుడు చేయవలసింది ఏంటంటే శారీరకంగా మనం ఆలోచించినప్పుడు మనం ఎప్పుడైతే మనము విశ్వసిస్తున్నామో ఇది ఆల్రెడీ నాకు దేవుడు చేశాడని ఎప్పుడైతే నమ్ముతున్నామో నమ్మి మనము కన్ఫెస్ చేసినప్పుడు ఆ యొక్క ఆత్మలోకంలో ఉన్నటువంటిది మనము దాన్ని అనుభవించగలుగుతాం. How many of you understood this truth? ఈ సత్యాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారు? Praise God. Praise God. See, this is the truth. This is the truth. Everything required for us is taken care on the cross and it's provided in the spiritual realm for us. ఇదే సత్యం అండి. మన కొరకు కావాల్సిందంతా కూడా ప్రభు మన కొరకు చేసి ముగించాడు. అన్ని కూడా మన కొరకు అక్కడ ప్రొవైడ్ చేయబడ్డాయండి. But we are physical body. We have our requirements, and in faith we confess the word that it manifests from spiritual to physical. చూడండి, మనం ఈ శరీరానుసారంగా మనం ఎప్పుడైతే సమస్య వస్తుందో వెంటనే ఆ యొక్క స్వస్థత కొరకైనా ఇంకా దేని కొరకైనప్పటికీ కూడా మనం ఆ వాక్కులను పలికినప్పుడు ఆత్మీయ విషయంలో నుండి ఆత్మలోకం నుండి మన శరీరం కూడా అనుభవించగలుగుతామండి. We'll go a little more deep. ఇంకా కొంచెం లోతుకి వెళ్దాం. Hebrews 11:1. హెబ్రీ 11:1 విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. Amen. Is it telling that the evidence does not exist? ఏదైతే మనకు రూపించబడ్డదో అది రుజువుగా ఉన్నదని తెలుసుకోవాలండి. No. Is it telling that faith is an evidence that does not exist? I'm giving a question. Is it given that faith is an evidence that does not exist? Is it written in your Bible? No, Pastor. No. Why? I'm trying to show you very important. Sister, tell me Telugu. Everyone should understand. Okay? విశ్వాసం అనేది రాజేష్ తెలుగు. Faith is not. Is it the evidence of things that does not exist? Is it written in the Bible? I'm putting ulta. Okay, in the Bible, faith is the evidence of things that exist but that cannot be seen. అదృశ్యమైనవి ఆ యొక్క రుజువైనవి అంటే మనం చూడలేని వాటిని సార్. Yeah, I'm telling you, faith is the evidence of things that exist but we cannot see. విశ్వాసం అనేది ఏవైతే ఉన్నాయి కానీ మనం చూడలేకపోతున్నాం వాటిని. Means what? Again I tell, faith is the evidence of things. విశ్వాసం అనేది ఏవైతే ఉన్న వాటికి రుజువై ఉన్నాయి. That do exist but we cannot see. అవి ఉన్నాయి కానీ మనం వాటిని చూడలేకపోతున్నాం. Means what? It is available in the spiritual world. అంటే ఏంటి అంటే అవి ఆత్మలోకంలో అవి ఉన్నాయి, అవి నిరూపించబడి ఉన్నాయి. We cannot see but the spiritual reality is available. మనం చూడలేకపోతున్నాం కానీ ఆ యొక్క ఆత్మానుసారమైన అవి ఉన్నాయి. So we always talking about faith comes by believing the word, reading the word and all. Now what is faith? Faith is a substance. మనం అందరం కూడా మరి వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది అని మనం అంటూ ఉంటున్నాము. ఇదే ఒక విశ్వాసం ఉంటుందండి. Faith is nothing but a substance. విశ్వాసం అనేది ఏంటంటే ఒకటి substance. Okay.
this is a substance. Water is a substance. అంటే ఏ రుజువే చూస్తున్నది మనమే. No, substance is a thing. Substance in Telugu, what is it? ఒక వస్తువు. Yeah. Is it the right word? Is it the right word? Telugu? పదార్థం వస్తువు. పదార్థం వస్తువు పదార్థం. Okay. So it is the substance. Same word you use, sister, again. పదార్థం. Faith is a విశ్వాసం. substance ఒక విశ్వాసం అనేది ఒక పదార్థము. which is available, it exists, అది మనకు అందించబడింది, అది అక్కడ ఉంచబడి ఉంది. but in an unseen world. కానీ అది చూడనటువంటి లోకంలో ఉంది. In other words, that substance is a spiritual reality in the spiritual world. మరి యొక్క పదార్థం అనేది నిజత్వమై ఉంటుంది, అది మన కనబడని లోకంలో అది ఉంటుంది. And that substance you are bringing to the physical world, that is faith. ఇప్పుడు అదే ఒక పదార్థమును మన యొక్క ఫిజికల్ గా మనము విశ్వాసం ద్వారా దాన్ని స్వీకరిస్తూ ఉంటున్నాం. Again, we will come to 1 Peter 2:24. Okay. మరలా 1 పేతురు 2:24 వద్దాం. Okay. Now, what does 1 Peter 2:24 tell? By stripes you are healed. మరి ఒక 2:24 1 పేతురు 2:24 ఏం చెప్తుందండి? ఆయన యొక్క పొందిన గాయాల చేత మనం స్వస్థత పొందుకుని ఉన్నాం. Now, firstly question, is it a true statement or a false statement? మొట్టమొదటి ప్రశ్న, మరి ఇది నిజమైనటువంటి వాక్యమా లేకపోతే అబద్ధమా? నిజమైన వాక్యం ఫస్ట్. Amen. Now, that healing substance, is it available or not? ఈ యొక్క స్వస్థత మరి పదార్థం అనేది ఇది మనకు ఆల్రెడీ మనకు అక్కడ ఉందా లేదా, ఆత్మీయ లోకంలో ఉంచబడిందా లేదా స్వస్థత అనేది? ఉంది పాస్టర్. Amen. Okay. Now, if you don't doubt and if you in faith you are claiming that the spiritual substance becomes the reality to the physical substance. ఇప్పుడు మనం అనుమానం లేకుండా మనం విశ్వసించినప్పుడు ఆ యొక్క ఆత్మలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క పదార్థము మన శారీరకంగా దాన్ని మనం అనుభవించగలుగుతాం. Amen. Bible is so simple. వాక్యం చాలా సులువైందండి. But someone has helped you to have a misunderstanding on the truth. కానీ మనని ఆ సత్యంలో నుండి మరి మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి సత్యం నుండి తొలగిస్తూ ఉంటున్నారండి. How do you understand what I'm trying to tell? అర్థమవుతుందండి ఏం చెప్పాలనుకుంటున్నాను? Our understanding, our experience or wrong teachings has misled to understand the truth. చూడండి, మన యొక్క ఆలోచనలు కానివ్వండి, ఇతరుల యొక్క మరి బోధ కానివ్వండి, ఇవన్నీ కూడా వాక్యపు సత్యములను మనం అపార్థం చేసుకోవడానికి కారణమవుతున్నాయండి. If you see in Ephesians 1:3, we are being blessed with every spiritual blessings in heaven. ఎఫెసీ 1:3 చూసినట్లయితే మనం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలతో మన పరలోకమందు మనం ఆశీర్వదించబడి ఉన్నామండి. When you start seeing your faith as a substance that is available in spiritual realm, I am speaking to claim it to the physical realm, faith becomes simple. చూడండి, విశ్వాసంతో మనం ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసం ద్వారా ప్రతి ఆ యొక్క పదార్థము మనకు మొదటగానే ఆ యొక్క మరి పరలోక సంబంధంగా అది ఆత్మ సంబంధంగా ఉంచబడిందండి. ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పదార్థమును మనం పలకడం ద్వారా మన కన్ఫెస్ చేయడం ద్వారా అది మన శారీరకంగా మనం దాన్ని అనుభవించగలుగుతాం. To make you understand, I'll give an example. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇస్తాను. I'm thirsty. నేను చాలా దాహంతో ఉన్నాను. Now I know the substance is there, I just take it, I drink it. చూడండి, ఇక్కడ పదార్థం అనేది ఉంది కాబట్టి, ఆ వస్తువు ఉంది కాబట్టి తీసుకుంటా, నేను తాగుతాను. If I do not know the substance is here, if I sit and cry here, I'm feeling thirsty, I pray God provide, will I get it? చూడండి, మరి అది ఉందని తెలిసి కూడా దాన్ని తీసుకోకుండా మరి నేను చాలా దాహంతో ఉన్నానని ఏడిస్తే అది నాకు అందిద్దా? I will confess for 1,000 times, then yes, my thirst will go. If I confess, only my lips will become dry, my throat will become dry, I may faint off, but I will not get water. చూడండి, మరి నాకు నీళ్ళు వస్తాయి, నీళ్ళు కావాలి నేను 100 సార్లు 1000 సార్లు కన్ఫెస్ చేసినప్పటికీ కూడా నా యొక్క పెదవులు ఎండిపోతాయి, నాకు గొంతు ఎండిపోతుంది, కానీ అక్కడికి ఏమీ కూడా జరగదండి. But when I know
the substance is available, I take it and drink, my thirst gets over. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క పదార్థము అనేది నా కొరకు ఉంచబడి ఉంది అని గుర్తిస్తామో, దాన్ని తీసుకొని తాగుతామో, అప్పుడే ఆ యొక్క దాహం అనేది పోతుంది. In the same way, everything required for you, the substance is already available. మన కొరకు ఏదైతే కావాలో, ఏది మనకు అవసరం అక్కరైందో అవన్నీ కూడా ఒక పదార్థంగా ముద్రగానే మన కొరకు అక్కడ దాచబడి ఉన్నాయి, ఉంచబడి ఉన్నాయి. How many of you have heard Sister Benita when she is speaking? మరి ఎంతమంది బెనిటా గారు వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు విన్నారండి, అని మాట్లాడుతున్నప్పుడు? She tells every time in the last she comes to one point. చివరికి ఆమె ఒక పాయింట్ ఆమె చెప్తుందండి. Before she is about to pray for everyone, she tells, yes, I can see in a heaven a room is there which is full of hands, legs, heart, eyes and everything. In faith you take that. చివరిలో ఒక మాట చెప్తుందండి, నేను పరలోకంలో గొప్ప ఒక రూమ్ ని చూశాను, దాంట్లో కావలసినటువంటి మరి హృదయం, చేతులు కావలసిన అన్ని కూడా ఉన్నాయి, విశ్వాసంతో మీరు వాటిని తీసుకోండి అని చెప్తారండి. Whatever you want, you take it, you claim it, it's yours, you take it, she tells. మరి ఏదైతే మీకు కావాలో అక్కడ నుండి మీరు తీసుకోండి, విశ్వసించి దాన్ని తీసుకోండి అని చెప్తారండి. We who are standing down, yeah, now in heaven it says, yes, I will take it, we start taking it. మరి అప్పుడక్కడ ఎక్కడ మనం నిలబడ్డప్పుడు తన ఎదుట మనం అప్పుడు వెంటనే అనుకుంటాం, అవును ఇది నా కొరకే, నేను తీసుకోవాలి సమయంలో అని. మరి అలా తీసుకోవడానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తామండి. It was not when Sister Benita told, but she knew the truth that it's already done, deed is available for each and everyone in heaven. చూడండి, మరి సిస్టర్ బెనిటా గారు చెప్పినప్పుడు కాదండి, అది ఆల్రెడీ ఎప్పుడో మన కొరకు అది చేయబడి ఉన్నాయి, ముందుగానే మన కొరకు అంతా కూడా సిద్ధపరిచి ఉన్నాయండి. Only thing she did is she made it to see things available. She explained so well, so your faith increased to receive it. ఇప్పుడు తను చేసింది ఏంటి అని అంటే, మరి దాని గురించి చాలా వివరంగా చెప్పింది. అంతేకాకుండా అర్థమయ్యే రీతులుగా తను చెప్పినందువల్ల మనం ఇప్పుడు ఆ యొక్క మన కొరకు ఉంచబడిన సిద్ధపరిచినవన్నీ కూడా తీసుకోవడానికి మనలో ఒక నమ్మిక పుట్టింది, ఒక విశ్వాసం మనకు ఏర్పడింది. But the truth is, 2000 years ago, after Jesus was crucified and risen from the cross, everything is a done deal. It's an established fact available for us in the spiritual realm. చూడండి, మరి ఇప్పుడు సత్యం ఏంటి అని అంటే, ప్రభువైన యేసువారు 2000 సంవత్సరాల క్రితమే ఆయన శిలువలో మరణించిన తర్వాత, ఆయన శిలువ మరణంలో మరి పునరుత్థానమైన తర్వాత సమస్తము కూడా మన కొరకు అక్కడ చేయబడి ఉన్నవి, అన్ని చేసి ముగించబడి ఉన్నవి ఆత్మీయ రంగంలో. Are you receiving something new today? మరి ఈ రోజు ఏదైనా ఒక నూతనంగా నేర్చుకుంటున్నారండి? It's very difficult to understand. కష్టమవుతుంది అర్థం అవ్వడానికి. Confused ఏం లేదు కదా. Okay. If now we doubt, ఇప్పుడు ఒకవేళ మనం డౌట్ పడితే, అనుమాన పడితే, we are calling God a liar like Thomas did when he spoke to Lord Jesus Christ. ఇవన్నీ తెలిసినాక కూడా మనము అనుమానిస్తున్నట్లయితే, మనం కూడా ఒక తోమా వలె, ఫిలిప్పు వలె అలా మనము అనుమానించే ప్రశ్నలు వేసే వారంగా ఉంటామండి. Or in other words, we are exalting our reasoning, our feeling, our senses than what the word of God is. ఇంకో మాటలు చెప్పాలంటే, మరి మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఆలోచన విధానములు, భావోద్రేకాలు, వీటినే మనము దేవుని వాక్యాన్ని కంటే ఎక్కువ కూడా వీటికి ప్రాధాన్యత ఇచ్చే వారంగా ఉంటామండి. Even if you are in a church for 10, 15, 20 years, ఒకవేళ మన మందిరంలో 10, 12, 20 సంవత్సరాలు మన మందిరంలో ఉన్నప్పటికీ కూడా, if you are exalting your feelings, your senses about the word, మనం దేవుని వాక్యం కంటే కూడా మన యొక్క భావోద్రేకాలను మనం ఒకవేళ వీటిని హెచ్చించినట్లయితే, I tell a revelation to you. ఈరోజు ఒక ప్రత్యక్షతను మీకు చెప్తాను. You will never prosper. మీరు ఎప్పుడు కూడా సమృద్ధిలోకి రాలేదు. You will not meet your answers met. ఇప్పుడు కూడా మీకు కావాల్సిన జవాబులు మీరు చేరుకోలేరు. You will not be healed. ఎప్పుడు స్వస్థత పొందుకోలేరు. You will not get an answer for the crisis. మీకు వచ్చినటువంటి సమస్యకు మీకు జవాబు రాదండి. Why? Satan will play with your emotions, your experience, to show that God's word is not true.
మరి ఎప్పుడు కూడా సాధారణ నీ యొక్క ఎలాంటి ఆలోచన భావోద్రేకాలు కలిగి ఉంటున్నావు, నీ యొక్క ఎక్స్పీరియన్స్ దానిపైన సాతానుడు వాక్యం నుండి నేను తోసివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. What are the three things I told? We should believe the word is truth, the fundamental truth is truth, we should have commitment to that, and we should stand in faith on that. మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం ఈ యొక్క ఆత్మీయమైన నైతికమైనటువంటి సత్యాలను మనం నమ్మాలి. ఈ యొక్క వాక్యం పైన సత్యం పైన మనము వాక్యం పైన ఆ యొక్క సత్యము ఆలోచన మనము నమ్మిక ఆ యొక్క విశ్వాసం కలిగి ఉండాలండి. Or in other words, we should come to the place where Paul tells Romans 3:4, let God be true and the whole world be the liar. మరి పౌలు గారు చెప్పినట్లుగా రోమా 3:4 చూసినట్లయితే మరి ఈ యొక్క దేవుడే సత్యవంతుడండి, ఈ లోకంలో ఉన్నదంతా కూడా మరి అబద్ధమై ఉంటుంది. You can doubt your doubt but never doubt your word. నీ యొక్క అనుమానాన్ని నువ్వు అనుమానించు, కానీ ఎన్నడూ కూడా దేవుని వాక్యాన్ని అనుమానించకు. Or Andrew tells is, he uses some words which is very strong. What he tells is, your emotion should never become your engine, it should be your bogie only. నీ యొక్క భావోద్రేకము ఎన్నడూ కూడా అది ఇంజన్ గా మారకూడదండి, అది ఎప్పుడో నీకు భోగిలాగే ఉండాలి, వెనకనే ఉండాలి. In the train you can see, right, the engine is the one that pulls the bogies. మన ట్రైన్ విషయం చూసినట్లయితే ఇంజనే భోగిలను లాగుతూ ఉంటుంది. Have you seen anywhere bogies pulling the engine? ఎక్కడైనా భోగిలు ఇంజన్ ని లాగినట్టుగా చూసారా? But we, for us Christians, our bogies is pulling us. కానీ క్రైస్తవులైన మనకు మన భోగిలే ముందుకు లాగుతూ ఉన్నాయి. Are you able to understand? That's why we are not experiencing the truth, because we work, we move, we do everything based on our senses, our emotions, our feelings. అందుకేనండి మన క్రైస్తవ జీవితంలో ఏమంటే సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా మన యొక్క ఆలోచన ప్రకారం మన యొక్క భావోద్రేకాలు ఎలా ఆలోచిస్తున్నామో వాటిపైనే మనం నడుస్తూ ఉంటున్నామండి. Satan is not clever, he is cunning. చూడండి, సాతానుడు తెలివిగలవాడు కాదండి, చాలా కుయుక్తిపరుడు. Because emotions, feelings can be seen. ఈ యొక్క ఫీలింగ్స్ ఇవన్నీ యొక్క భావోద్రేకాలన్నీ కూడా కనబడేవండి, కనిపించేవి. And if he sees little, he will magnify that and show it as big, that this thing is not the truth. చూడండి, మనకు కనిపించేది కొంచెం మనం చూసామనుకోండి, దాన్ని చాలా పెద్దగా చూపిస్తాడండి. ఆ తర్వాత ఇక వాక్యము సత్యము కాదు అన్న స్థితిలోనికి ఇక తీసుకొస్తూ ఉంటాడు. I have shared a lot today. నేను చాలా విషయాలు మీకు బోధించాను. Any doubts in that? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Or you have heard all this earlier and this is nothing new? లేకపోతే ఇవన్నీ కూడా ముందుగానే విన్నాము, నూతనమైన ఏది లేదని అనుకుంటున్నారా? No doubts, Pastor Garu. New things learned today, Pastor Garu. Never heard this truth. Confused? No, Pastor Pastor. Garu. Praise God. Don't feel guilty that we didn't know the truth. చూడండి, సత్యం తెలుసుకోలేదని ఎప్పుడు కూడా మనము గిల్టీగా ఉండకూడదు. Okay? That's again a play of Satan. అది కూడా ఒక సాతాను యొక్క తంత్రమేనండి. Because when I understood this truth, ఎందుకంటే నేను ఈ సత్యాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకున్నానో, I'm trying to understand the truth. ఇంకా నేను దాన్ని ట్రై చేస్తున్నాను ఆ ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి. He's coming and playing my ear. Hey, if you would have heard this truth 5 years back, maybe you would not have. See, now you're fallen. So he started bringing guilt again in me. చూడండి, అలా వెంటనే సాతాను ఈ సత్యాన్ని 5 సంవత్సరాల క్రితమే నువ్వు తెలుసుకుని ఉంటే ఇలాంటి సమస్యలు నువ్వు పడేవాడి కాదు కదా, అయ్యో అప్పుడెందుకు నేను నేర్చుకోలేదు అన్న గిల్టీ ఫీలింగ్ లోకి మనం తీసుకెళ్తుంటాడు. He started showing me that all the religion people, all the groups are liars, and you were in that seat. These are the people who brought you away from God. చూడండి, వారి యొక్క ఎంతో మంది మరి అలాంటి ప్రజలు మరందరూ దూరంగా ఉన్నారు, అలాంటి వారి విశ్వాసం నుండి బయటకు లాగారు అని వారిపైన కూడా నింద వేసేటట్టుగా చేస్తుంటాడు. So basically, Adam's syndrome came. I started putting blame on others. I am not experiencing God because of so many people. చూడండి, ఆదాం గారి యొక్క ఆత్మ వచ్చేస్తుందండి. మరి నేను ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోలేకపోయాను, వీరి వల్ల వారి వల్ల నేను ఇలా అయిపోయాను అని మనం మాట్లాడుతూ ఉంటాం. But see how cunning Satan is. Again, for me not to experience the substance so that my faith will go, he started playing a new way.
సాతానుడు మరి నాకు ఆల్రెడీ నాకు ఇవ్వబడినటువంటి ఆ పదార్థములను నేను మరి తీసుకోకుండా వాటిని అనుభవించకుండా మరలా సాతానును దూరపరచడానికి ఇలాంటి యుక్తి పండుతూ ఉంటాడు. I think it's not only me, I'm not a unique person in the world. Satan plays like this for each and every one of us. మరి కేవలం సాతానుడు ఇలాంటి విషయాల్లో కేవలం నన్నే కాదండి, మరి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి మిమ్మల్ని విషయంలో కూడా ఇలాగే ఉంటుందని నేను అనుకుంటూ ఉంటున్నాను. When we are heading towards the truth, Satan comes with a new trick, new packet for us so that we again go away from truth. మనం ఎప్పుడైతే సత్యములకు మనము వెళ్తున్నామో, సత్య మార్గంలో మనము ప్రయాణిస్తున్నామన్న సమయంలోనే సాతానుడు మరలా ఏదో ఒక ప్యాకేజ్ తీసుకొచ్చి మనను మరలా వెనక్కి తిప్పుతూ ఉంటాడండి. But always go back, make the three things. God's word is faithful, it is true, I will give a commitment whether or not get an answer. I have faith because the substance is available, I will get and I will claim that. ఎప్పుడు కూడా ఈ 3 విషయాలు మనం మర్చిపోకూడదండి. దేవుని వాక్యం సత్యమైంది, దేవుని వాక్యంలోనే మనము ఈ యొక్క మాటను మనం స్వీకరించి నా కొరకు ఒక పదార్థం ఆల్రెడీ నాకు చేయబడి ఉంది కాబట్టి నేను విశ్వాసంతో దాన్ని నేను పలుకుతాను, దాన్ని స్వీకరిస్తాను అని మనం గుర్తుంచుకోవాలండి. Next Thursday I'll tell how we can control our senses. మరి గురువారం దినాన ఏ రీతిగా మన యొక్క భావోద్రేకాలను ఏ రీతిగా మనము స్వాధీనపరచుకోవాలి అని నేను మీతో పంచుకుంటాను. Last week you heard 3 testimonies. పోయిన వారము 3 సాక్ష్యాలు మనం విన్నాం. All telling that when they took the spiritual substance, believed in that and how they experienced in the physical substance, that's ourselves. మరి ఏ రీతిగా వారు మరి ఆత్మలో ఉన్నటువంటి యొక్క విషయాలను మరి ముందుగానే రుజువుపరిచిన విషయాలను ఏ రీతిగా వారు వారి శారీరకంగా అనుభవించారు, ఏ రీతిగా వారు పొందుకున్నారో వారు చెప్పగలిగారండి. Today Pastor Amma will tell her testimony so that again what I have shared now that will become real to you so that you will understand, get more deeper in the truth. మరి సమయంలో ready? I gave surprise or you are ready? యాక్చువల్లీ లాస్ట్ వీక్ అంటే నా జీవితంలో కూడా టెస్ట్ మనీ నేను బలహీన పడ్డప్పుడు ఒక టెస్ట్ మనీ చెప్పాలనుకున్నాను. యాక్చువల్లీ ఒక 4 years బ్యాక్ నాకు పాస్టర్ గారు చెన్నై వెళ్ళారు మీటింగ్స్ కొరకు 1 week. ఆ సమయంలో నా జీవితంలో మరి ఆ సమయంలో ఏమైందంటే సడన్ గా నాకు భయంకరమైనటువంటి మోషన్స్ స్టార్ట్ అయినాయి సార్. అంటే అవి మామూలుగా అవ్వలేదు, 1-2 రోజులు కాకుండా పూర్తిగా ఫుల్ గా అవ్వడం ప్రారంభించాను. ఈవెన్ అది ఎలా వెళ్తుందో కూడా నాకు తెలియకున్నటువంటి స్థితిలో నేను వెళ్ళిపోయాను, చాలా అన్కాన్షియస్ అయిపోయాను. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పటికీ కూడా ఈవెన్ డాక్టర్స్ కూడా అంటున్నారు మరి ఎవరికి ఇంతగా మేము చూడలేదు, మరి ఈ సిస్టర్కి ఎందుకు ఇలా జరుగుతున్నాయి మాకు కూడా అర్థం కావట్లేదు, ఎన్ని మెడిసిన్ ఇచ్చినప్పటికీ కూడా ఎన్ని సెలైన్ బాటిల్స్ పెట్టినప్పటికీ కూడా కంట్రోల్ అవ్వట్లేదు. అలా ఒక 3-4 days అలాగే ఉన్నాను హాస్పిటల్లో. అసలు నాకు ప్రే చేసుకుంటున్నాం అయినప్పటికీ కూడా ఏమీ స్వస్థత అనేది లేదు, ఆ యొక్క హీలింగ్ అనేది నేను పొందుకోలేదు. ఆ తర్వాత మరి మాస్టర్ గారు చెన్నై నుండి వచ్చారు. 4-5 days తర్వాత డైరెక్ట్ గా హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చి ప్రే చేశారు, నేను కూడా ప్రే చేస్తున్నాను. కానీ ఆ యొక్క కంప్లీట్ లోకి నేను రాలేదు సార్. అయితే ఆ తర్వాత కొద్దిగా కొంచెం బెటర్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను. అయినప్పటికీ కూడా అలాగే ఉంది నా సిచ్యువేషన్. నేను లేచి నడిచేది లేదు, తినడానికి లేదు, ఏమీ లేదు, చాలా భయంకరంగా అయిపోయింది నా పరిస్థితి. ఆ సమయంలో వాళ్ళు ఇంకా మెడిసిన్ తీసుకోవాలి ఇంకా అని చెప్పి అన్ని చేతికి అలాగే ఇంజెక్షన్స్ అన్ని కూడా ఉంచారు. చాలా 1 month టాబ్లెట్స్ ఇచ్చారు. అయితే ఒక రోజు నేను మార్నింగ్ కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా ఇవన్నీ వేసుకున్నప్పటికీ కూడా దీంతో స్వస్థత నీకు కలగట్లేదు, మరి నువ్వు విశ్వాసంలోకి నువ్వు రావాలి, నువ్వు దేవుడు ఆ యొక్క వాక్యము ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయనను నమ్మాలి అని నాలోనే ఒక వాయిస్ నేను వింటా ఉన్నాను. నేను ఇవన్నీ నమ్ముతున్నాను ఎందుకు, ఎక్కువగా నేను దేవుని పైన విశ్వాసం ఉంచాలి, అది నమ్మాలి, బైబిల్ని నమ్మాలి, వాక్యాన్ని స్వస్థతని నమ్మాలి, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఇవన్నీ కాదు అని నాలో ఒక ఆలోచన కలిగింది. ఆ మాటలు ఎప్పుడైతే వింటున్నానో ఆ సమయంలో నేను అనుకున్నాను, వెంటనే నేను ప్రే చేసి అనుకున్నాను, నాకు ఇవన్నీ ఏమొద్దు, ఈ మెడిసిన్ వద్దు, నాకు ఏమొద్దు ప్రభా, నీవే నన్ను స్వస్థపరచాలి, నీ యొక్క స్వస్థత నేను అనుభవించాలి అని చెప్పి వెంటనే ఆ యొక్క ఇంజెక్షన్ చేసుకునే అన్ని కూడా తీసివేశాను సార్. అవన్నీ కూడా తీసివేసి
నాకు నీలోనే నాకు స్వస్థత కలుగుతుంది నేను నమ్ముతున్నాను. ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నా కానీ నాకు హీలింగ్ లేదు. కానీ నీ సన్నిధానంలో నేను ఇవన్నీ తీసేస్తున్నాను, ఈ టాబ్లెట్స్ నేను వేసుకోను, నాకు స్వస్థత కావాలని ప్రార్థన చేశాను. ఆటోమేటిక్గా ఆ రోజు ఇక మోషన్స్ ఇక ఈవినింగ్ వరకే నాకు ఆ మోషన్స్ ఇంజెక్షన్స్ అన్ని తీసాను, టాబ్లెట్ కూడా మానేశాను. ఆ సాయంత్రంలోకే మోషన్స్ అన్ని కూడా కంట్రోల్ అయిపోయాయి. అద్భుతంగా అసలు ఒక 4-5 days డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు, అంత ఇదైపోయింది అనమాట. కానీ ఎప్పుడైతే అవన్నీ తీసేసి లేదు అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకొని ఆ రోజు నేను కాస్త తిన్న తర్వాత ప్రే చేసుకుని ఇక నాకు అవ్వదు, ఏం కాదు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని చెప్పేసి నేను నమ్మినప్పుడు ఆ ఫేత్ లోకి ఎప్పుడైతే నేను తొలగించుకున్నాను, లేదు నా దేవుడు స్వస్థపడతాడు, ఈ మెడిసిన్ కాదని అనుకున్నాను, ఆ టైంలో నేను హీలింగ్ అనేది నేను పొందుకున్నాను. Praise God, sister. And that same testimony you talk from today's class. ఈ రోజు క్లాస్ లో నేను నేర్చుకున్నానంటే ఆల్రెడీ అన్ని కూడా ఆత్మీయతలో నా కొరకు అన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఆ విశ్వాసము నేను కలిగి ఉండాలి. నేను పలికినప్పుడు కాదు కానీ, నేను కన్ఫ్యూజ్ చేసినప్పుడు కాదు కానీ, ముందుగానే ప్రభు నా కొరకు ఆయన హీలింగ్ అనేది నా కొరకు పెట్టాడు. దానిలో నేను నా మైండ్ రిలీవ్ చేసుకోవాలి. Amen. And is that God who brought the sickness on you? No. This is what we should understand. God never brings sickness for us to become good. మేము బాగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, ఎప్పుడు కూడా మనకు రోగాలు దేవుడు తీసుకురాడండి. I do not know why this lie comes from the pulpit. I'm sorry to say that. మరి ఎందుకు మరి ఒక అబద్ధం అనేది వస్తుందో మరి సారీ అనుకుంటున్నాను చెప్పే విషయంలో. No, he's our loving Father who never ever wants us to have anything other than God's plan. చూడండి, ఆయన ప్రేమగా దేవుడు తండ్రి అండి. మనను ఆయన ఎన్నడూ కూడా ఆయన యొక్క సంకల్పం నుండి మనల్ని బయటకు రానివ్వడు. ఆయన ఎప్పుడు కూడా మనకు రోగాన్ని ఇవ్వడు. Unless we do not understand the truth that we are in a spiritual warfare, we are here where we are in a foreign land and there will be a fight against us. మనం ఆత్మీయ యుద్ధ రంగంలో ఉంటున్నాము కాబట్టి ఈ లోకమైనటువంటి ఆ యుద్ధంలో మనం ఆ స్పిరిచువల్ వార్ లో ఉంటున్నాం. Okay, and so Satan is always playing so that our faith in the truth goes away. అందుకే సాతానుడు మన యొక్క విశ్వాసము వెళ్ళిపోవడానికి సాతాను ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. Basically in this case what happened is pastor was the third person. మరి ఈ విషయం జరిగిందంటే పాస్టర్ గారు మూడో వ్యక్తిగా ఉన్నాడు. He just injected faith in her. She came to the place, yes, I believe, and she walked in faith. మరి పాస్టర్ గారు ఎప్పుడైతే వచ్చి ఆ యొక్క విశ్వాసాన్ని మరి పలికాడు, విశ్వాసాన్ని నాలో నింపాడు, అప్పుడు ఆ యొక్క స్వస్థతని పొందుకున్నాను. ఆ విశ్వాసంలో ఎదిగాను. Wherever 2 or 3 come together, what the Bible says? ఎక్కడ 2-3 నామములు ఏకీభవిస్తారు అక్కడ దేవుడు ఉంటాడు. What happened here? One person in faith came, he injected faith, she agreed, it's done. ఇక్కడ జరిగింది ఏంటి? ఒక విశ్వాసంతో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ విశ్వాసంలో ఎప్పుడైతే తను పలికాడో, ఆ విశ్వాసం ఎప్పుడైతే నేను స్వీకరించానో అప్పుడు అక్కడ అద్భుతం జరిగింది, స్వస్థత జరిగింది. So Bible or God was not wrong or difficult, but we were confused, we were difficult. మరి వాక్యము దేవుడు అనేది ఎప్పుడు కూడా మరి కష్టమైన వారు కాదండి, కానీ మనమే దాన్ని కష్టతరంగా చేసుకున్నాం. I couldn't understand. God is love. He's our lover. ఆయన మనం ప్రేమించేవాడండి, ఆయన మన ప్రియుడు. Praise God for sister's testimony. మరి సాక్ష్యాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. And as we learn basically what we are doing, we are maturing in the Christianity. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నప్పుడు మన ఇంకా క్రైస్తవ జీవితంలో మనం ఇంకా పరిపక్వత చెందుతూ ఉంటున్నామండి. What Thursday I'll be sharing is how we can control our consciousness and how we can grow stronger from what we are today. మనం ఈ రోజు మనం ఏమై ఉన్నామో దానికంటే కూడా ఎక్కువగా మనము ఇంకా బలపడడానికి మనము ఎలా ఉండాలో నేను చెప్తాను గురువారం దినాన. It's a process. Until we see face to face, each day we need to grow because each scheme or plan of Satan will be new, different from what was last. మరి మనం ఇంతకుముందు ఏ రీతిగా ఉంటున్నామో వాటన్నిటి కూడా దినదినం ఏ రీతిగా నూతన పరచుకోవాలో, సాతాను యొక్క పీతుల నుంచి ఎలా మనం బయటపడాలో
మన ముందుకు ఇంకా నేర్చుకుందాం. Amen. Amen. Anyone wants any doubt, you can ask or you can tell in short what was told till now. 3 important points we told today. ఈరోజు 3 ప్రాముఖ్యమైనటువంటి పాయింట్స్ చెప్పబడ్డాయండి. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ఏం నేర్చుకున్నారో వాటి గురించి షేర్ చేయండి. Other than Sister Brighty, Sister Class is there today. Class is there. No, she's not there today. Okay. Other than Sister Brighty, Kirti, Brother Nisi is there. Sister is there. And Brother Rajesh. These 4 people should be quiet today. Others should talk. So basically, it is I want you all to get involved. You should come to the Bible is true for you. చూడండి, వాక్యము సత్యమైనదని మనం గుర్తించాలంటే ఆ స్థితిలోకి, ఆ యొక్క ప్లేస్లోకి మనం రావాలి. మరి మీరు 4-5 కాకుండా మిగతా వారు, మరి మీరు కూడా అందరూ కూడా పంచుకోవాలని, అందరూ కూడా వాక్యం సత్యంలోకి రావాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. కాబట్టి దయచేసి మీరు కూడా ఇది మాట్లాడాలని కోరుకుంటున్నాను. Maybe a one word or maybe one big sentence, but speak so that we will grow together. ఒక మాట అయి ఉండొచ్చు, కానీ మరి మీరు ఆ మాట పలకడం ద్వారా మనం అందరం విశ్వాసంలో బలపడగలుగుతాం. Yes, you can start. All are silent. Okay. Again, back to the old group. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. Praise God. Praise God. సో ఈరోజు నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే పాస్టర్ గారు, సో మనం ఎప్పుడు కూడా వీ డోంట్ వాంట్ టు బ్లేమ్ గాడ్. మన దేవుని ఎప్పుడు కూడా మనము బ్లేమ్ చేయకూడదు, మనం ఎప్పుడు కూడా మన దేవుని క్వశ్చన్ వేయకూడదని తెలుసుకున్నాం పాస్టర్ గారు. సో దేవుణ్ణి ఎప్పుడైతే మనం క్వశ్చన్ వేస్తుంటున్నామో మన ఫెయిత్ని మనము అంటే దేవుణ్ణి నమ్మలేదు, బిలీవ్ చేయలేదు అన్నట్టుగా మనం తీసుకోవాలి. ఎందుకంటే దేవుడే సమస్తాన్ని కూడా నడిపించేవాడు అయి ఉంటున్నాడు. కాబట్టి అదే రీతిగా మనము సత్యములో మనం సత్యాన్ని గ్రహించిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఆ సత్యం ఏంటో మనం ఎప్పుడు కూడా రెన్యూ చేసుకుంటుండాలి మన మైండ్ని. సో ఈ యొక్క ఫెయిత్ యొక్క హీబ్రూ చాప్టర్ 11 వర్సెస్ 1లో ఉన్న రీతిగా సో మనము నోటితో పలకడం అని కాదు, కానీ ఆత్మలో మనము పలికే వారంగా ఉండాలి. సో స్పిరిట్లో సమస్తం కూడా దాచబడి ఉంటున్నాయి. కాబట్టి సో పైన మాట్లాడేటువంటి మాటల ద్వారా కాదు, కానీ ఆత్మలో మనం గ్రహించేటువంటి రీతిగా మనం ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడు దేవుడు మనం పలికేటువంటి యొక్క కన్ఫెషన్స్ అన్నిటికి కూడా దేవుడు ఆ యొక్క వాటన్నిటికి కూడా ఆన్సర్ చేస్తాడని నేర్చుకున్నాం పాస్టర్ గారు. సో అదే రీతిగా మన హీలింగ్ కానీ లేకుంటే ఏదైనా కూడా కావచ్చు, మనం పలికే మాటల ద్వారా అని కాదు, కానీ మన ఆత్మలో ఎప్పుడైతే మనం గ్రహించి సో ఆత్మ మూలంగా మనం ఎప్పుడైతే పలుకుతామో అప్పుడు మనం పొందుకుంటామనేసి నేర్చుకున్నాను పాస్టర్ గారు. సో ఎప్పుడు కూడా అంతే, మనం ఎప్పుడు కూడా అంటూ ఉంటాం, సో నా జీవితాన్ని నేను నడిపించుకుంటాను, ఐ నో ఎవ్రీథింగ్ అన్నట్లుగా అనుకుంటాం. బట్ మనం ఎప్పుడు కూడా అంటే మన సొంత జ్ఞానం పైన ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకూడదు, కానీ సో గాడ్ పైన ఎప్పుడైతే మనం డిపెండ్ అవుతామో సో ఆయన ఇంజన్గా మనం ఏదైతే భోగిలాగా ఎప్పుడైతే మనం తీసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటామో ఆయన ఇంజన్ ఎప్పుడు కూడా బ్రేక్ అనేది ఉండదు. ఇంజన్ దేవుడు ఎప్పుడు కూడా నడిపించేవాడే ఉంటాడు. సో మనం నడిపితే కన్నా అది కొద్ది వరకే ఉంటుందేమో ఒకవేళ. సో కాబట్టి గాడ్ ఎప్పుడైతే మనం ముందు ఉంచుకుంటామో, ఇంజన్ ముందు ఉంచుకుంటామో, సో దేవుని ఎప్పుడైతే వెంబడిస్తామో అన్ని విషయాల్లో కూడా సక్సెస్ అవుతామని నేర్చుకున్నాం. సో అదే రీతి అక్క టెస్ట్ మనీ ద్వారా సిక్నెసెస్ అనేవి ఎప్పుడు కూడా దేవుడు అలో చేయడని మరొకసారి వినడానికి
ఎప్పుడు కూడా దేవుడు రోగాలు కానీ బలహీనతలు కానీ మనం ఆత్మీయంగా ఎదగాలని చాలామంది ఇలానే అనుకుంటారు కదా పాస్టర్ గారు. అంటే నేను చూసిన వారందరిలో కూడా సో నేను దేవుళ్ళు ఎదగడానికి బలహీనతలు వచ్చాయి నాకు, సో దేవుళ్ళు ఎదగడానికి నాకు ఈ రోగం వచ్చింది, దేవుడు అనుమతించాడనేసి చాలామంది ఉన్న విధానం బట్టి అలానే అనుకుంటూ వారు అలానే ముందుకు వెళ్తారు. అయితే మీరు అనేకసార్లు చెప్పారు కదా భాస్కర్, జాన్ చాప్టర్ 10:10 అపవాది ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేయాలనుకుంటాడు, బట్ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించువాడే ఉంటున్నాడు. సో ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాడు. సో ప్రతి బ్లెస్సింగ్స్ కూడా ఎఫెసీ 1:3 ప్రకారం అన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అయితే వాటిని మనం రిసీవ్ చేసుకోవాలంటే ఆ యొక్క ఫెయిత్ని మనము గాడ్లో ఆ యొక్క స్పిరిచువల్ రిలంలో మనము ఇంప్రూవ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. సో కాబట్టి రోగాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా దేవుడు అనుమతించాడు, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు అనేసి అక్క టెస్టిమనీ ద్వారా మరొకసారి వినడానికి దేవుడు కృప చూపించాడు పాస్టర్ గారు. అయితే అపవాది ఏమంత తెలియమంతుడు కాదు, కానీ కుయుక్తి చేత ఎప్పుడు కూడా ఏంటంటే మోసపుర్చడానికి మనలందరినీ కూడా అంటే ఎప్పుడు కూడా క్వశ్చనింగ్ వేస్తూ అనేక సార్లు ఏంటంటే ఆత్మీయతలో పక్కకు వెళ్ళడానికి అపవాద ఆలోచనలు తీసుకుని వస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ యొక్క కుయుక్తికరమైనటువంటి ఆలోచనలకి ఎప్పుడు కూడా మనం చోటు ఇవ్వకోకుండా వర్డ్ని బిలీవ్ చేసి అనగా గాడ్ని బిలీవ్ చేసి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క స్పిరిచువల్ రిలంలో సో అన్ని విషయాలు కూడా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడని నేర్చుకున్నాను పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. Praise God, praise God. For the first time, male became first before female. Now, brother, when you told, I was noting down 3 small corrections I will do, if you don't mind. Okay, Pastor. చెప్పండి Pastor. Okay. First thing was, brother told, that point was, we should not question God. Yes, we should not become Thomas, but we can become like Judas, asking for wisdom from God. That should be there. ఈ మొదటి విషయంలో సోదరుడు చెప్పిన విషయంలో మనం ఎప్పుడు కూడా దేవుని మనం ప్రశ్నించకూడదు. అయితే మనం తోమా వలె అలా డౌట్ గా మనం చేయకూడదు, కానీ మనం యూదా వలె మన ప్రభు జ్ఞానం ఇవ్వండి అర్థం చేసుకోవడానికి అని అడగాలి. Because we are of world, we don't have fully wisdom. Though Bible 1 Corinthians 1:30 says that we have the wisdom of Christ in us, but physically we don't. So every moment, for every moment we should ask God, yes, I know this is not done by you, but give me your wisdom how I can overcome that. ప్రతి విషయంలో కూడా మనం ప్రభుత్వం ప్రార్థించేటప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే, ప్రభా ఇది వచ్చింది, ఇది ఉంది, కానీ ఇది నీ వల్ల కాదు, ఇది నీ వల్ల వచ్చింది కాదు అని చెప్పగలగాలి మనం. And we should ask God, give me the wisdom how I can overcome that. మరి నాకు జ్ఞానం ఇవ్వండి, ఇది ఈ యొక్క పరిస్థితి నుండి సమస్య నుండి ఎలా బయటపడాలో నాకు జ్ఞానం ఇవ్వండి అని మనం అడగాలి. Praise God. Okay. So there should be question, but not with doubt, but with an assurance that yes, He is my teacher, Holy Spirit, who will teach me the truth. సరే, ప్రశ్న ఉండొచ్చు, కానీ ఏ రీతి అయితే మనం అడగాలి అంటే ఆయన నా బోధకుడు, ఆయన నా ప్రశ్న ఖచ్చితంగా జవాబిస్తాడు అన్న యొక్క దృక్పథంతో మనం అడగాలి. That's one. The other 2 points was what brother told. Okay, others can continue. I think other 2 points are noted down. I'll tell others if they want to share. We can continue. Other point was. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Good. Yeah, brother. Continue. యాక్చువల్లీ విశ్వాసం అన్నది మనం అన్ని విషయాల్లో ఫస్ట్ దేవుడి మీద డిపెండ్ అవ్వాలి. అబ్రహాం లాగా మనం ఖచ్చితంగా ప్రభు మీద డిపెండ్ అవ్వాలి. అది చాలాసార్లు విశ్వాస జీవితంలో చాలా అవసరం. బట్ సమ్ టైమ్స్ ఇది ఎలా అంటే ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి కొన్నిసార్లు నిరీక్షణ దాటుతున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే దేవుడి మీద విశ్వాసం ఉంచి అదే ఓకే ఇది దైవిక చిత్తమే అవును అని మనం నిరీక్షణతో ఎదురు చూస్తుండే సమయంలో కొంతమంది విశ్వాసులే మన దగ్గరకు వచ్చి అది దేవుడు క్లారిటీ ఇవ్వకముందే ఓకే ఇది దైవిక చిత్తమే ప్రొసీడ్ అవ్వచ్చు, లేదా ఇలా ఉండొచ్చు అని అంటూ ఉంటారు. సో దేవుడు దానికి క్లారిటీ ఇవ్వకుండా మనం ముందుకు వెళ్ళాలి అంటే అది పాసిబిలిటీ అవ్వదు, అది ఖచ్చితంగా ఒప్పుకోదు కదా. సో దేవుడు ఆయన మాట చేత భూమి ఆకాశం అందరినీ సృజించాడు. సో ఆ ఫీల్ని మనం అది దేవుడి దగ్గర ఈ నిరీక్షణ ఎట్లా ఉండాలి అసలు అంటే లైక్ విశ్వాసం ఇది అన్ని విషయాల్లో అది ఎట్లా పాసిబిలిటీ అవుతుంది ప్రాక్టికల్ లైఫ్ వచ్చేసరికి? There's a question to me.
Yes, yes sir. Okay. You are attending all the classes? లేదు పాస్టర్ గారు, కొన్ని వింటూ వస్తున్నాను. అదే రాజ్ బ్రదర్ ఈ మధ్యలోనే కొన్ని ఆయన అవుతూ చెప్తున్నారు. Okay. Thank you for joining the meeting. Thank you. This Thursday I'll be talking about that. ఈ యొక్క గురువారం దినాన నేను దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. So if you see the process we teach is firstly we tell the truth, then we show what we lack, then how we can overcome that. అసలు మొదటగా సత్యం ఏంటో చెప్తాము, ఆ తర్వాత మనం ఏం కోల్పోతున్నామో ఏ రీతిగా దాన్ని మనం పొందుకోవాలో బోధిస్తాం. Next chapter, I mean, you can read that. Hebrews 5:13 to 14 you read. I'll be explaining in detail next week, Thursday. ఓకే, గురువారం దినాన ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుండి 14 నుండి 14 వరకు ఈ యొక్క మాటలు మరి డీటెయిల్ గా చదువుతూ ఉండండి. దానిలో నుండే మరి బోధించబోతున్నాం. I appreciate that means brother was hearing and he got a doubt. I want all to come with doubts so that we will be clear before the meeting is over. మరి నా బ్రదర్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను, ఎందుకంటే చక్కగా విని దాని నుండి ప్రశ్న అడుగుతుంటున్నాడు. అంతేకాకుండా మీరు కూడా మరి ప్రశ్నలతో రండి, ఖచ్చితంగా మనం ఇంకా ఎక్కువగా నేర్చుకోవచ్చు. Amen. Thank you brother for the question. Yes, sir. But you have to join Thursday, you'll get the answer. Sir, thank you. Yeah, next. Praise the Lord, Pastor garu. Praise Lord. Today what I learned ante never ever doubt పడకూడదు God word పైన, because it's very very important. ఎందుకంటే దేవుని వాక్యం పైన డౌట్ పడితే డెఫినెట్ గా ఇప్పుడు మీరు చెప్పారు కదా పాస్టర్ డిబేట్ ఊబి అని చెప్పేసి, ఊబి అంటే సమ్ టైమ్స్ మా గ్రాండ్ పా ఫీల్డ్ లో వాటర్ పెట్టే టైంలో పొలంలో వన్స్ ఐ యూస్ టు స్పెండ్ టైం విత్ హిమ్. ఆ టైంలో నేను అలా లెగ్ పెడతా అంటే అది కొంచెం లోపలికి వెళ్ళిపోతూ ఉండేది. తీయడం చాలా డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్ దట్ ఇన్సిడెంట్. సో నాకు అర్థమైన విషయం ఏంటంటే వన్స్ మనం గాడ్ వర్డ్ పైన డౌట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా సాటర్న్ ఏం చేస్తుంటే ఇంకో ప్రిసెస్ తీసుకొని వచ్చేసి డెఫినెట్ గా ఇంకా డౌట్ అనేది క్రియేట్ చేసి మొత్తానికి ఫెయిత్ మీద కాకుండా మొత్తం కంప్లీట్ గా గాడ్ పైన డౌట్ మైండ్ సెట్ తీసుకొస్తారు. సో నెవర్ ఎవర్ గాడ్ పైన ఫండమెంటల్ టూల్స్ పైన డౌట్ పెట్టుకోకూడదు అనేసి నేర్చుకున్నాను. సో మనం థ్యాంక్ యూ. సో ఫర్దర్ గా ఏంటంటే మనము ఎలా నడిపించబడాలి అంటే గాడ్ ఒక క్రైసిస్ ఒక సిచ్యువేషన్ ట్రబుల్స్ మనకు వచ్చినప్పుడు దేవా నువ్వు శక్తివంతుడు, నువ్వు అన్ని చేయగలుగుతావు, సో నేను వీటిని ఓవర్కమ్ చేసుకోవడానికి నాకు ఆ యొక్క స్ట్రెంగ్త్ నీవు అని చెప్పేసి గాడ్ ని సీక్ చేయాలి. కానీ దేవా ఇది జరుగుతారా నా ద్వారా అని ఇలా గాడ్ ని క్వశ్చన్ చేసే వేలో మనం ఉండకూడదు. ఎందుకంటే మీరు చెప్పారు కదా ఫస్ట్ జ్ఞానం కొదవ అంటే గాడ్ ని అడగాలి అని చెప్పేసి. సో మనం అడగాలి, ఓవర్కమ్ చేసుకునే స్ట్రెంగ్త్ ని ఆ కెపాసిటీని గాడ్ దగ్గర అడగాలి, కానీ నెవర్ ఎవర్ డౌట్ పెట్టుకోకూడదు అనేసి నేర్చుకున్నాను. ఫర్దర్ గా ఏంటంటే ఎప్పుడు కూడా గాడ్ వర్డ్ ని సుపీరియర్ గా చూడాలి. మన యొక్క ఎమోషన్స్ ని, ఆర్గన్స్ ని, ప్రతిదీ మన ఫీలింగ్స్ అన్ని కూడా ఇన్ఫీరియర్ గా చూడాలి. యాజ్ లైక్ మీరు చెప్పినట్టు ఎలీషా, మీరు చెప్పారు కదా ఫస్ట్ దాని వాళ్ళందరూ కూడా ఎప్పుడు వర్డ్ ని సుపీరియర్ గా చూసారు కాబట్టి ప్రతిదీ ఓవర్కమ్ చేయగలిగారు. సో మనం కూడా మన లైఫ్ లో దేవుని యొక్క వాక్యాన్ని సుపీరియర్ గా చూస్తే ప్రతిదీ కూడా ఇన్ఫీరియర్ గా చూసేస్తాం ఆటోమేటిక్ గా అనేసి నేర్చుకున్నాను పాస్టర్ గారు. ఫర్దర్ గా నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఫెయిత్ బిల్డ్ చేసుకోవడం అంటే ఒక కష్టకాల సమయం వచ్చిన తర్వాత నేను నా ఫెయిత్ ని బిల్డ్ చేసుకుంటాను అలా ఉండకుండా ఫస్ట్ ముందుగానే ఫెయిత్ ని బిల్డ్ చేసుకునే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే తర్వాత అనేది ఇట్స్ చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఒక కష్టం వచ్చిన తర్వాత నేను నా యొక్క విశ్వాసాన్ని బలపరుచుకుంటాను అంటే మేబీ చాలా ఇట్స్ రియల్ ట్రబుల్ సిచ్యువేషన్. కాబట్టి ముందుగానే మన ఫేస్ ని డెవలప్ చేసుకొని స్ట్రాంగ్ గా ఉంటే ఎటువంటి కష్టం వచ్చినా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాం కదా ఫస్ట్, మన దగ్గర వెపన్స్ రెడీగా ఉంటాయి. సో దట్స్ వాట్ అలా అనుకున్నాను ఫస్ట్, అలా నేర్చుకున్నాను నేను. సో ఇంకా ఫర్దర్ గా నేర్చుకున్న విషయాలు ఏంటంటే మనం ప్రతిదీ కూడా స్పిరిచువల్ వేలంలో అన్ని కూడా ఉన్నాయి, ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. వాటిని మనం ఫిజికల్ సబ్స్టెన్స్ లో వాటిని అనుభవించాలంటే ఫెయిత్ ద్వారా ఆపరేట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే ఫెయిత్ ద్వారా మనం ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తామో ఆ యొక్క స్పిరిచువల్ రిలంలో ఉన్న ప్రతి సబ్స్టెన్స్ ని కూడా మనము
ఫిజికల్ గా అనుభవించడం స్టార్ట్ చేస్తాం. యాజ్ లైక్ ఫస్ట్ పీటర్ 2:24 వేరే చెప్పారు కదా ఫస్ట్ కదా. సో అలా అనమాట మనం ఆపర్ ఫెయిత్ అనేది మెయిన్ ప్లేస్ రోల్ గా ఉంటది. సో ఫెయిత్ ద్వారా వీటన్నిటిని మనము అనుభవించగలుగుతాం అనేసి తెలుసుకున్నాను పాస్టర్ గారు. సో నెవర్ ఎవర్ గాడ్ ని డౌట్ చేయకూడదు. ప్రతిదీ కూడా మనం పొందుకొని ఉన్నాము, బట్ వాటిని ఎలా అంటే మనం పొందుకోవాలంటే ఫెయిత్ ఉండాలి అనేసి నేర్చుకున్నాం. ఇంకా మీరు చెప్పారు కదా ఫస్ట్ గారు ఇంజనీర్ బోగీస్. సో మనం ఎప్పుడు కూడా సో ఆ విధంగా ఉండాలని ఎగ్జాంపుల్ బాగా అనిపించింది ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Praise God, praise God, praise God. I thank God for you all. మీ అందరిని బట్టి నేను దేవుని ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. When I see you all and I compare myself when I attend classes, you are too good. మరి నేను క్లాసెస్ అటెండ్ అయిన విధానం కంటే కూడా ఇప్పుడు మీరు చెప్తున్న విధానం చూస్తే ఇంకా మీరు అన్ని విషయాల్లో కూడా చాలా గొప్పగా ఉన్నారు. I was like the disciples when they were with Christ. మనం ఏమేలా ఉన్నామంటే క్రీస్తుతో ఉన్నప్పుడు శిష్యులు ఎలా ఉన్నారో అలా ఉండేవాళ్ళం. In front of people, I used to not, the disciple is not the head. After all, they used to ask Jesus, "We don't understand what you are telling." ప్రజలందరి ముందు కూడా అన్ని అర్థమైనట్టుగా వేసే ముందు తలూపేవాళ్ళు, కానీ తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా అడిగేవాళ్ళం, డౌట్స్ అని అడిగేవాళ్ళం. What I'm telling you, I am like that old type computer. You know that? What is that? Old system. It's very slow processing, but you all are like the latest Pentium 4, Pentium 7 and all. You praise God for that. పాత కంప్యూటర్ లాగా అప్పుడు ఆ రీతిగా మేము ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న వాటిలాగా మీరందరూ కూడా చాలా షార్ప్ గా ఉన్నారు. Thank God you people are receiving the truth. మరి సత్యాన్ని మీరు చాలా మరి చక్కగా తీసుకుంటున్నారు, సత్యాన్ని అంగీకరిస్తుంటున్నారు, పొందుకుంటున్నారు, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నారు. Brother Rajesh, because you are recording, you just hear what you told. There are 2 more points. If you can just tell me what you shared after the class, then I will clear my points to you. ఇప్పుడు కాదు, క్లాస్ తర్వాత మీరు మళ్ళీ నాకు చెప్పండి మీరు ఏం చెప్పారో. దాంట్లో 2 things కరెక్షన్ చేయాలా, మళ్ళీ చెప్తాను నేను. రాజేష్ Okay, now thank God. Okay, Pastor. Praise God. Pastor Gigi also have joined today. Praise God. ఇది పాస్టర్ గారు దేవునికి స్తోత్రము. Any other doubts? ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? నో పాస్టర్ గారు. Praise God. Praise God. Okay, then first anything share చేయాలా Pastor? അടുത്ത മാസം കോളേജിന്റെ കാര്യം പറഞ്ഞാൽ Praise God. Like Pastor Gigi has, I think, has sent the leaflet to Brother Rajesh, correct? రాజేష్ అక్క చెప్పండి అక్క. Yeah. We are planning to start other Bible classes again. Yes, next Pastor. batch. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ క్లాసెస్ మరలా ప్రారంభించాలనుకుంటున్నా. And again, this year again it will be on digital, this media what we are having. ఓకే, ఈ ఇయర్ కూడా మరలా మనము ఇక ఫోన్ లోనే మనం ఆన్లైన్ క్లాసెస్ చెప్పబడతాయి. So we request you all to send this across to your friends anywhere in Andhra, Telangana, basically Telugu, so that anyone interested can contact Pastor Gigi so that we can plan and start our course again. మరి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు మన బైబిల్ జ్ఞానం నేర్చుకోవడానికి, ట్రైనింగ్ నేర్చుకోవడానికి ఆసక్తి కలిగిన వారిని మరి ఆంధ్ర తెలంగాణలో తెలుగు అలాంటి వారిని మరి ఇంట్రెస్ట్ ఉన్న వారిని మీరు జీజీ సార్కి మరి పేర్లు ఇవ్వండి, లేకపోతే వారు మాట్లాడడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నారు. If you trust that you got blessed by our teaching, మరి మీ యొక్క మాట టీచింగ్ ద్వారా మీరు మరి ఆశీర్వదించబడ్డారని మీరు నమ్మినట్లయితే don't become selfish but put it across to others that others also will get blessed. మరి సెల్ఫిష్ గా ఉండకుండా ఇతరులు కూడా మరి ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ టీచింగ్స్ ద్వారా వారు కూడా దీవించబడాలని, అనేకులను కూడా మరి మీరు ప్రేరేపించాలని నేను ఆశిస్తుంటున్నాను. We 5 people are called for that, to have patience, to train the people who want to know the truth.
మరి ప్రజలు మరి సత్యాన్ని తెలుసుకోవడానికి మరి మేము ఒక 5గురం టీంలో ఉంటున్నటువంటి మేము 5గురం కూడా చాలా ఓపికగా ప్రజలకి సత్యాన్ని బోధించడానికి ముందుకు వస్తూ ఉంటున్నాం. Only thing we need people who are committed, not just for the name of sake to get a certificate. We don't want people who are committed. Let them join so that we can share the truth. ఏదో సర్టిఫికేట్ కోసమో కాదు, కానీ ఎలాంటి స్టూడెంట్స్ మనకు కావాలి అంటే ఒక మంచి దృక్పథంతో మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి దేవుని పట్ల కమిట్మెంట్ తో ముందుకు సాగేటటువంటి బిడ్డలను మనం పొందుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాం. Please share to your friends. Anyone are interested in that, the number is there. Pastor Jesus' number is there. Tell them to contact so that we can talk and we can start our batch soon. మరి జీసీ పాస్టర్ గారి నంబర్ అందులో ఉంది కాబట్టి ఆ నంబర్ ఇవ్వండి. మరి ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా వారిని పాల్గొనాలని మీరు ప్రేరేపించండి. త్వరలోనే ఈ బైబిల్ కాలేజ్ ప్రారంభించబడుతుంది. Thank you for all. I trust you will do that. మీరు అందరూ కూడా ఈ విధంగా చేస్తారని మేము నమ్ముతూ ఉంటున్నాను. మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. Praise God, praise God. Pastor, you can pray. ఓకే. ഇന്നത്തെ ക്ലാസിന്റെ പാസ്റ്റർ പ്രാർത്ഥിക്കുന്നു. പിന്നെ നമുക്ക് ക്ലോസ് ചെയ്യാം. ఓకే. ఎక్కువ ప్రేమించిన పరలోక తండ్రి, ఈ తెల్లవారుజామున కూడి వచ్చి దేవుడు ఆ పాటలు పాడడానికి, స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి ఎక్కువ మందికి దేవుడా మీ ఇచ్చిన మీ అవకాశం కోసము కృతజ్ఞతా స్తోత్రం చేసిన ప్రభువా, ఈరోజు అయ్యగారు నేర్పించిన ప్రతి విషయము బాగా నేర్చుకుంది. అనుదినము క్రైస్తవ జీవితములో చాలా ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంది. దేవుడు అంతకి మంచి విశ్వాసములు పొందడానికి అందరికీ ప్రభుత్వ ప్రభువా సహాయం చేయండి. అనువాదం చేసిన స్వర్ణాలత గారు కుటుంబము పరిచర్య ఆశీర్వదించండి. ఈ మీటింగ్ కండక్ట్ చేసిన రాజేష్ మిగిలిన వారందరినీ కాచి కాపాడండి, ఆశీర్వదించండి ప్రభువా. మంచి అద్భుత కార్యములు చేసిన ప్రభువా, మీ చిత్తానుసారంగా పరలోక రాజ్యములు మంచిగా పాలువారుగా మంచిగా పని చేయడానికి అందరికీ కృప ఇవ్వండి ప్రభువా, సహాయం చేయండి. మన రాష్ట్రము ఆశీర్వదించండి. ఈ పొద్దునే ప్రార్థనా కూటము ఆశీర్వదించండి. అనుదినము వచ్చి వాక్యం చెప్పిన సేవకుడు అందరినీ కాచి కాపాడి ఆశీర్వదించండి ప్రభువా. సమస్త విషయము మీ చేతులు అప్పగించి ప్రార్థన చేస్తాం. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధియు, ప్రభావము మనమందరికీ తోడును గాక. ఆమేన్. Praise God, praise God.